నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నటుడు ప్రకాష్ రాజ్ శ్రీరామ లక్ష్మణులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన రామ లక్ష్మణులు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలుగా అభివర్ణించారు. రావణుడి తోటలో పండ్లు దొంగిలించారని చెప్పుకొచ్చారు. ఆ పండ్లను చూసిన శూర్పణఖ దొంగతనానికి సంబంధించిన జరిమానాను జీఎస్టీతో కలిపి 2,000 రూపాయల డాలర్లు కట్టాలని అడిగింది అని ఎద్దేవా చేశారు. ఈ ఆర్థికపరమైన గొడవ వల్లే రావణ యుద్ధం జరిగిందనే కోణంలో ఆయన తన వ్యాఖ్యలను సాగించారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. ప్రకాష్ రాజ్ చేసినటువంటి ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రకాష్ రాజ్పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూ దేవుళ్లను అవమానించారని పలువురు నెటిజన్లు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య విభజనను ప్రేరేపించేలా ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు. రైట్, ఒకసారి మనం ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడాడు అనేది కూడా మనం ఒకసారి విని మనం చర్చను కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారు అనేది విందాం. Those kids today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah, but is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanakha and Ravana ant come. And Shurpanakha is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry, let them eat, we can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanakha, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from north. Yeah, I am Ravana from south. Nice meeting you. These children said politics. You guys want to come, don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. రైట్, విన్నాం కదా. ప్రకాష్ రాజ్ గారు చేసిన వ్యాఖ్యలపైన హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. అలాగే 100 కోట్ల పరువు నష్టం దావా కేసు కూడా వేశారు. అలాగే క్రిమినల్ కేసు కూడా బుక్ చేశారు. ఇదే అంశాన్ని, నిజంగా రాముడు వలస వచ్చారా, నిజంగా ఈ తోటలో పండ్లు దొంగతనం చేయడం వల్లే ఈ శూర్పణఖ ఎవరైతే పన్ను కట్టమని అడిగితేనే ఈ యుద్ధం జరిగిందా అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు జీడి సారయ్య గారు, నాస్తిక సంఘం నుండి. నమస్తే అండి. అలాగే కళ్యాణ్ గారు, శివశక్తి నుండి. నమస్తే అండి. అలాగే భాస్కర్ గారు, హైందవ ఈశ్వరాజు నుండి. మనతో పాటు తెలంగాణ శ్యామ్ కూడా జాయిన్ కాబోతూ ఉన్నారు. రైట్, సారయ్య గారు, నిజంగా ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? ఫస్ట్ అందరికీ నమస్తే. వాస్తవానికి ఏంటంటే రామాయణాలు ఒకటి లేదు. వాల్మీకి రామాయణము, ముల్ల రామాయణం, బౌద్ధ రామాయణం, జైన రామాయణం, సంపూర్ణ రామాయణం అని రకరకాల రామాయణాలు ఉన్నాయి. ఆ రామాయణాలు ఆయా కాలాలలో రాశారు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి, చరిత్ర రామాయణం నుంచి మొదలుకుంటే రామాయణం కథలన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి. ఏం కొత్త ఏం కాదు. ప్రకాష్ రాజ్ గారు చేసిందని అదే చెప్తున్నాను నేను. ఇన్ని రామాయణాలు చూసినటువంటి, రాసినటువంటి వాళ్ళని, రకరకాల రామాయణాలు చూసినటువంటి అన్ని రామాయణాలన్నింటి కూడా మనం తిరిగి చూసినప్పుడు రాముడికి సీత ఏమవుతుందని చెప్పేసి ఆరుద్ర కూడా ఒక పుస్తకమే రాశాడు ఏకంగా. అయితే రామాయణం మీద చాలా విమర్శలు ఉన్నాయి కనుక రామాయణాన్ని మనం చదివితే సరిపోతుంది. మనకి ఇంకేం కొత్తగా ఎవరు మనకు రామాయణాన్ని కానీ వీటిని విమర్శించనక్కర్లేదు. రామాయణంలోనే చాలా డౌట్స్ ఉంటాయి. కాబట్టి విమర్శించే హక్కు ఏదైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది విమర్శించొద్దు, ఇది దీన్నే నమ్మాలి అని చెప్పడానికి లేదు. అది భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా కల్పించిన రైట్, అదే హక్కు అనేది. ఆయన కూడా తమాషగా చెప్పాడు దాన్ని.
ఆయన ఒక డిఫరెంట్ కోణంలో ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. వాస్తవానికి మధ్యాస్ నుంచి వలసగా వచ్చినటువంటి బ్రాహ్మణులు ఒక మతాన్ని నిర్మించుకొని ఈ పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ కథలు ఇవన్నీ కూడా రాసి సమాజం మీద రుద్దారు. ప్రధానంగా సౌత్ మీద, దక్షిణాది మీద రుద్దారు వాళ్ళు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ విమర్శ చేసి ఉంటారు అంతే. రైట్. భాస్కర్ గారు, ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అంటే నవ్వొస్తుంది ఏంటంటేనండి, ఆయన నాస్తికం తాలూకు దీంట్లో పెట్టుకొని ఇప్పుడు చెప్పారు కదా, ఏదన్నా మాట్లాడొచ్చు, దాన్ని తమాషాగా అనొచ్చు అని ఆయన చెప్తున్నట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు ప్రకాష్ రాజు గారు ఈ మాట అన్నారు కదా, ప్రకాష్ రాజు గారి భార్య రావణాసురుడితో లేచిపోయింది. ఓ ఉండండి నన్ను చెప్పనియండి, ఇది పర్సనల్లే నేను నన్ను చెప్పనియండి, తర్వాత నేను చెప్తా. లేచిపోయింది, ఆ మతి స్థిమితంతో ఈయన తమాషాగా మాట్లాడాడు అని నేను అన్నాను అనుకోండి, ఏమని చెప్తారు ఆన్సర్? ఎందుకంటే మాకు దానికన్నా పర్సనల్ ఇది. రాజ్యాంగం ఇచ్చిందని ఆయన చెప్పారు కదా, సో రాజ్యాంగం నాకు కూడా హక్కు ఇచ్చింది. మీరెలా ప్రకాష్ రాజ్ చెప్పిందని ఆయన అడిగారు, నేను మాట్లాడతానంటే నాకు ఎందుకు వద్దు అంటున్నారు? ఒక్క విషయం అసలు అక్కడ పాయింట్ కాదు. ప్రకాష్ రాజ్కి వాళ్ళ భార్య అంత పర్సనల్, మాకు రాముడు అంటే అంతకన్నా ఎక్కువ పర్సనల్. అర్థమైంది కదా? సో దాన్ని మీరు థింక్ చేస్తే దీన్ని కూడా థింక్ చేయాలి. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, రామాయణాలు విమర్శించాలా వద్దా, ఇది కాదు ఇక్కడ క్వశ్చన్. అర్థమైందా? ఆయనకి నాస్తికత్వం ఎంత వచ్చనేది కూడా కాదు క్వశ్చన్ ఏంటంటే, ప్రకాష్ రాజు మాట్లాడిన దానికి ఎక్కడ ఏది ప్రూఫ్ ఉంది? ఇప్పుడు ఈయన చెప్పిన రామాయణాల్లో కూడా తీసుకున్నా ఎక్కడుందా ప్రూఫ్? ఇప్పుడు రకరకాల రామాయణాలు అన్నారు కదా, ఏ రామాయణం నుంచి తీసుకున్నారు? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, 100 రామాయణాలు ఉండొచ్చండి, ఎవరికి సంబంధం అవన్నీ? హిందూ ధర్మం ప్రకారం వాల్మీకి రామాయణమే మాకు విశ్వాసం, దాన్నే మేము తీసుకుంటాం. దాంట్లో ఉందా? ఇప్పుడు ఆయన రాజకీయంగా ఒక మాట ఏదైనా మాట్లాడాలి అనుకున్నారు అనుకోండి, దానికి సంబంధించిన మాటలు మాట్లాడొచ్చు. సౌత్ నార్త్ అని తీసుకొచ్చారు, దాని గురించి ఏదైనా ఆయన మాట్లాడాలనుకుంటే ఆయన తల వ్యూ చూపించవచ్చు. దాంట్లో రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అలా అనుకుంటే రావణుడు ఎవరు? సౌత్ సైడ్ ఉన్నాడు. మరి ఏం చేశాడు? నార్త్ తాలూకు ఆయన తాలూకు భార్యని లేపుకొచ్చాడు. మరి ఇప్పుడు దాన్ని మనం సమర్థిద్దామా చెప్పండి. ఇక్కడ మంచి చెడు అనేది చూడాలా, లేకపోతే నార్త్ సౌత్ అనే దాన్ని తీసుకుంటూ మాట్లాడాలా? అంటే మనకి ఏదైనా కూడా ఒకవేళ మన సైడ్ ఉందనుకోండి, దాన్ని చెడు కూడా సమర్థించేద్దామా? అలా అనుకుంటే మేము ఇంకా బాగా మాట్లాడతాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది మా తాలూకు మనోభావాలకు సంబంధించిన విషయం అండి, ఫస్ట్ విషయం. తర్వాత ప్రకాష్ రాజ్ అన్నాడు ఎందుకు అంటే, మోటివ్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక హత్య చేసినా దాని వెనక మోటివ్ ఏంటి అనేది. ప్రకాష్ రాజ్ ఎవరు? క్రిస్టియన్. ఆయనకి ఆయన తాలూకు మతం నేర్పిన మత ద్వేషం అనమాట. అదేం చెప్తుంది? ఇతర మతాలను ఎలా చూడమని చెప్తుంది? ఇతర మతాలను వాళ్ళ దేవుళ్ళని వ్యభిచారుల కింద చూడమని, లేకపోతే వాళ్ళ విగ్రహాలన్నీ కూడా నాశనం చేయమని వాళ్ళ తాలూకు గ్రంథంలో ఉంది. సో ప్రకాష్ రాజ్ ఈరోజు ఏం చేస్తున్నాడు? ఇన్నాళ్ళు ఆయన జస్ట్ ఆస్కింగ్ అని, మోడీకి ఏం అడిగాడు మాకు సంబంధం లేదు, అది రాజకీయంగా మేము అనుకుంటాం, ఓకే దట్ ఈస్ ఫైన్. బట్ నీకు సంబంధం లేని నువ్వేదో ఒక ఎగ్జాంపుల్లో నువ్వు మా రాముణ్ణి లేకపోతే లక్ష్మణ్ని లక్కీ ఏంటండి ఎక్కడ రాస్తుందండి? మేము అలాంటి మాటలు ఏమైనా మీ అమ్మగారిని కానీ మీ ఆవిడని కానీ పెట్టమని మా నాలుకేమైనా మాకు తిరగదా అన్నావు అనుకోండి, నువ్వెంత ఫీల్ అవుతావు? అంటే మాకు ఆ మాటలు రాక అదే మాట ఏదో ఒక అల్లాని అనమనండి, అల్లాని పెట్టానమనండి, ఎందుకు ప్రవక్తను పెట్టానమనండి, 2 రోజైనా ఉంటాడేమో చూద్దాం మనం. మేమే దొరికామా మీకు? రైట్. కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? బుద్ధి ఉన్న మనిషి ఎవడో ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థించడండి. మనిషి అయినటువంటి వాడు ఎవడైనా సరే. ఎందుకు అంటే, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, వాడి క్యారెక్టర్ని డిఫైన్ చేద్దాం ఫస్ట్. వాడు ఎట్లాంటి వాడు అంటే, ఉమర్ ఖలీద్ అని ఒక సంఘ విద్రోహ శక్తునుడు, షమీల్ ఇమామ్ అని ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళు ఢిల్లీలో సిఏఏ ఎన్ఆర్సీ ర్యాలీలు జరిగినప్పుడు మత విద్వేషాలు రేపెత్తించి అమాయకుల్ని రెచ్చగొట్టి 58 మంది చావడానికి కారణమయ్యి 400 మంది ఇంజూర్డ్ అయ్యి, భారతదేశంలో ఉన్నటువంటి బెంగాల్ని అస్సాంని మధ్య ఉన్న సిలిగురి కారిడార్ అనే దాన్ని చికెన్ నెక్ దాన్ని కట్ చేసి ఈ దేశాన్ని 2 ముక్కలు చేయాలి, ఆర్మీ ఏమన్నా వస్తే వాళ్ళ మీద దాడి చేయాలి అని వాళ్ళు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఉపా చట్టం కింద భారత ప్రభుత్వము, ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసింది. ఇట్లా సంఘ విద్రోహ శక్తులు భారతదేశంలో ఉన్న అంతర్గత ఉగ్రవాదులైనటువంటి ఉమర్ ఖలీద్, ఇమాం అనేటటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళు ఉగ్రవాదులా? అరే వాళ్ళు మాట్లాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి కదండి. అరే దేశాన్ని బీజేపీ ఇక్కడ బీజేపీ మాట తీసిన నేను అసలు మీరు అట్లా చికెన్ నెక్ ని కట్ చేసి దేశాన్ని 2 ముక్కలు చేయాలని మాట్లాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయండి. ఊరికే 6 సంవత్సరాల నుంచి జైల్లో పెడతారా? ఉపా చట్టం పెట్టి వాళ్ళని
దేశాన్ని 2 ముక్కలు చేయాలి, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలి, మిలిటరీ వాళ్ళు వస్తే వాళ్ళ మీద దాడి చేయాలని మాట్లాడిన వాళ్ళని విడిపించాలని వాళ్ళ మీద సానుభూతి ప్రకటిస్తూ ఈ ప్రకాష్ రాజ్ అనేటటువంటి లుచ్చావేదవ నాస్తిక వేషంలో వేసుకున్నటువంటి క్రైస్తవుడు ఈ విధంగా ప్రపోజ్ చేశాడు. ఉమర్ ఖలీద్ని రిలీజ్ చేయాలి, అతనికి అన్యాయం జరిగింది, ఈ దేశాన్ని 58 మంది చావుకు కారణం అంటాడు. చట్టంలో అన్నీ ఉన్నాయి, కంప్లైంట్లు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని రిలీజ్ చేయాలని మాట్లాడినటువంటి ఈ ఎదవని ఎట్లా సపోర్ట్ చేస్తారు? వీడు రాముడు గురించి, లక్ష్మణుడు గురించి, ఇంతకు ముందు అయ్యప్ప స్వామి గురించి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి ఎదవని ఎవడు సపోర్ట్ చేయడు. ఏదో రోజు బైరి నరేష్కు పడ్డట్టు వీడికి కూడా దెబ్బలు పడితే తప్ప వీడికి బుద్ధి రాదు. రైట్, సరే కదా. ఈయన మనిషి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పక్కనే కూర్చున్నాడు, కానీ నువ్వు కాదనే చెప్పిన నేను. ఈయన మనిషి కాదు అసలు. నువ్వు కాదనే చెప్పిన నేను. ఈయన ఉన్మాది. ఫస్ట్ ఈయన అరెస్ట్ చేయాలి ఈయన మాటలు చెప్తే. అసలు ఉన్మాది మీరు. ఆయన మాటలు వింటే నాస్తికత్వంలో ఉన్న వాళ్ళు ఉన్మాదులు. ఫస్ట్ ఉన్మాది. ఆయన మాటలు వింటే మీకు కాంగ్రెస్ గుర్తొస్తుంది, వెంటనే వచ్చేయాలని కదండి. ఇక్కడ అన్ని కూడా రాజకీయాల మీద పంపించేద్దాం. కాదండి, బీజేపీ మీరే ఎత్తారు. అసలు బీజేపీ ఎత్తింది మీరు. అసలు ఇక్కడ ఒక హిందూ మతానికి జరిగిన ఒక విషయం గురించి మాట్లాడుతూ బీజేపీ ఎత్తింది మీరు. ఉప చట్టాల గురించి వచ్చినప్పుడు కాదండి, బీజేపీకి వ్యతిరేకించే వాళ్ళని మాత్రమే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైల్లో తోస్తున్నారు. ఉప చట్టాలు అనేటివి బీజేపీకి వ్యతిరేకిస్తేనే పెడుతున్నారు అని చెప్పేసి ప్రూఫ్ లేవండి. ప్రూఫ్లు చూపించండి, ప్రూఫ్లు చూపించండి. సరే గారు ఏమంటారు? అంటే మాట్లాడడం అనేది ఎవరైనా ఏ మతాన్నైనా మాట్లాడతారు, ఏ మతాన్నైనా విమర్శిస్తారు. కాబట్టి ప్రధానంగా ఈరోజు మతాన్ని బేస్గా చేసుకుని అధికారంలోకి వచ్చి మతం ఓట్లతో గెలిచి సెక్యులర్ విధానాన్ని, ప్రభుత్వ సెక్యులర్ విధానాన్ని భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎవరైనా ఖచ్చితంగా విమర్శిస్తారండి. ఆ విమర్శను చాలా పెద్దగా చేసుకుని ఇది మా ఆత్మగౌరవం లేదా మా మనోభావాలు దెబ్బతిండే అంటే అర్థం లేదు. అది ఆ విమర్శకు మీరు కూడా విమర్శ చేయండి, కానీ బూతులు మాట్లాడుకొని వీడు వాడు అంటే ఒక మనిషి మనోమర్శిని వాడు ఎవడన్నా కానీ ఒక మనిషిని ఇంకో మనిషి గౌరవించడం, ప్రేమించడం అనేది సహజంగా ఉండే లక్షణం. అది వీడు వాడు ఇదే లాంగ్వేజ్ అండి, పనికిమాల లాంగ్వేజ్. ఎటువంటి అలాంటి పనికిమాల లాంగ్వేజ్ ట్విట్టర్లో ప్రకాష్ రాజు రోజు వాడతాడు. అట్లాంటి పనికిమాలిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు పనికిమాలిన వాళ్ళే కదా. ఇక్కడ పాయింట్ ఒకటేనండి, నేను అనేది ఏంటంటే రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడండి అని చెప్తున్నా. విమర్శ చేయాలని అనుకుంటే విమర్శ చేయాలనే చెప్తున్నా. ఇప్పుడు ఈయన మాట్లాడేది ఏంటి అంటే ఒక హిందుత్వానికి ఏదైనా విమర్శ చేయొచ్చు అంట. అది ఏంటంటే పర్సనల్గా కూడా లేని విషయాలు చెప్తూ కూడా మాట్లాడినా కూడా ఈ నాస్తికులకి సమ్మగా ఉంటుందని ఈయన గారు చెప్తున్నారు. మరి అదే మానవత్వం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్కి వాడు వీడంటేనే ఈయన గారికి పొడుచుకొస్తుంది. మరి రాముడు లక్ష్మణుడు అసలు రామాయణంలో లేని దాని గురించి అలా అంత దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రకాష్ రాజు మాకెంత కోపం వస్తుంది? కానీ ఇక్కడ ఇప్పుడు అంటే సాటి మనుషుల్ని హింసిస్తున్నప్పుడు, సాటి మనుషుల మీద విషం జిమ్ముతున్నప్పుడు, సాటి మనుషుల మీద దాడులు చేస్తున్నప్పుడు మాట్లాడని మీరు కేవలం దేవుడు గురించి అంటేనే ఎందుకని చెప్పేసి మేము మాట్లాడదే మీరు చూసారా? మా గురించి ఎంత తెలుసు? నాస్తికత్వం గురించి ఆయనకు కూడా తెలియదు. నేను అంత పోరాడాను. దళితుల గురించి ఎక్కడైనా కానీ జరిగితే ఫస్ట్ మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా నేను వస్తానని చెప్పాను. కులాన్ని వదులుకుంటానని కూడా నేను చెప్పాను. ఆయనకేం తెలుసు? ఆయనలా నేను సగాలు మాట్లాడను, సగం వైపు మాట్లాడను. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే నాది ఒక్కటే పాయింట్, మీకు రాజకీయం, నేను బీజేపీ గురించి మాట్లాడడానికి రాలేదండి, కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి కూడా రాలేదు. రాజకీయంగా మీకు ఏమైనా ఉందా అంటే జస్ట్ ఆస్కింగ్ అని నువ్వు పెట్టుకున్నావు. అడుగు వాళ్ళని, ఇప్పుడు నార్త్ సౌత్ అని అన్నావు, అడుగు వాళ్ళని మాట్లాడు. మేము మధ్యలో దూరామా? ఇప్పుడు నీ గురించి ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం జరుగుతున్నప్పుడు ఈయన భార్యని ఈయన అమ్మను అన్నాను అనుకోండి, నేను దాన్ని సమర్థిస్తాడా? ఆయన సమర్థిస్తాడా? పర్సనల్ గా కదా. మరి ఇప్పుడు మాకు పర్సనల్ అయిన విషయం, అది లేని విషయం. ఇప్పుడు ఆయన ఇంకొక మాట కూడా రామాయణాన్ని విమర్శిస్తే అది నిజంగా కూడా రామాయణంలో ఉన్న దాని గురించి డిస్కషన్ జరిగితే అది వేరే విషయం, దానికి మేము సమాధానం చెప్తాం. ఫస్ట్ ఆయన మాట్లాడింది రామాయణంలో లేదు, ఆయన పర్సనల్ గా రాముడి మీద లక్ష్మణుడి మీద మాట్లాడాడు. నిజంగానే వలస వచ్చారా రాముడు లక్ష్మణుడు? మధ్యాస్ నుంచి వలసగా వచ్చినటువంటిదే బ్రాహ్మణుల కథలే ఇవి. అసలు రాముడు బ్రాహ్మణుడే కాదు కదా. కాదండి, ఏంటంటే ఏ లోకంలో ఉన్నాడో ఏం మాట్లాడుతున్నాడో అసలు ఈ ఇంటర్వ్యూకే వచ్చాడో లేకపోతే ఇంకొక ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యి వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. బ్రాహ్మణులు వచ్చారు, మధ్యాహ్నం నుంచి వచ్చారు, వీళ్ళ ఇంట్లో 2 రోజులు పడుకున్నారు, దక్షిణ సైడ్ వెళ్ళారు, ఇవన్నీ మేము అడగట్లేదండి. ప్రకాష్ రాజు రాముడు లక్ష్మణుడిని ఎందుకు తెచ్చాడు? అది మా పాయింట్. మా ఇంటికి వచ్చారు, మేము వాళ్ళని దాచాం, మాకెందుకు ఇదంతా? అవును,
అంటే మేము ద్రవిడులం ఆర్యులంతా మధ్య ఆసియా నుండి ఇక్కడికి వచ్చారు అని అది చెప్పేసి ఏంటి ఒక- అసలు అది కాదు కదా పాయింట్. వాళ్ళు వచ్చారా లేదా అనేది ఇంకొక డిస్కషన్ పెట్టుకుందాం. నేను చెప్పేది ఏంటంటే అలా అనుకుంటే ఇక్కడ నార్త్ సౌత్ గురించి మాకు జరుగుతుందండి పాయింట్. అంటే సపోజ్ మీరు అన్నట్టు ఆర్యులు ఎవరైనా పోనీ ఇక్కడికి వచ్చారని అనుకుందాం, వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టొచ్చా అనేది నా పాయింట్. తిట్టొచ్చా వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడొచ్చా, వాళ్ళని ఇష్టానుసారంగా దూషించొచ్చా, వాళ్ళని ఇష్టానుసారంగా అగౌరవపరచా, రామాయణం కథలో ఇది పాయింట్. రామాయణం కథలోనే దక్షిణాది వాళ్ళని ద్రావిడని కించపరిచే విధంగా వీళ్ళు కథలు రాశారు. వాళ్ళని కోతులుగా చిత్రీకరించారు, అవమానించారు. మీరు చూసారు వాళ్ళు కోతులు కాదు, కాదు మీరు చూసారు వాళ్ళు కోతులు కాదు. వాళ్ళు కోతులను ఎక్కడ కాదండి వాళ్ళ కోతులు కాబట్టి ప్రకాశం కోతులను ఎక్కడుంది రామాయణంలో? వానరాలు. రిఫరెన్స్ వాళ్ళు వానరులు. వానరానికి కోతికి తేడా తెలుసా మీకు? వానరానికి కోతికి తేడా తెలుసా? వానరుడికి కోతికి తేడా కూడా తెలియదు. నీ ఎక్కడ కోతను ఎక్కడ ఇప్పుడు చూపించు. వాళ్ళ రూపాలు ఎట్లుంటాయి? ఒక మనిషి అలాంటి రూపాలు ఎక్కడైనా ఉంటాయా? అరే నువ్వు చూపించు. అలాంటి రూపాలు ఎక్కడైనా ఉంటాయా? కాదు ఆ కాలంలో నువ్వు ఉన్నావా? డైనోసార్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నువ్వు ఎప్పుడు దాని మీద ఎక్కావా, ఆడుకున్నావా, వాళ్ళ దాంతో గెంతేవా? రామాయణము కథలో బ్రాహ్మణులకు తప్ప బ్రాహ్మణేతరులకు గౌరవం లేదండి. ఎవరన్నారు? వాళ్ళని శూద్రులుగాను, ఏది ఎక్కడ ఎక్కడ అర్థమైందా, కూతులుగాను చిత్రీకరించినటువంటి చిత్రీకరించారు అంటున్నారు కదండి. వానరులు ఏం చేశారు? వానరులు వెళ్ళి రాముడిని వాళ్ళు సహాయం చేశారా లేదా? అది ఈయన ఒప్పుకుంటాడా లేదా? ఒప్పుకుంటాడా లేదా? ఇప్పుడు వానరులందరూ రామభక్తులా? రామభక్తులు రామభక్తులే కదా కదా. ఎందుకైంది మరి? ఇప్పుడు వాళ్ళకి లేని బాధ మీకెందుకు? వాళ్ళకి లేని బాధ మీకెందుకు? వానరులందరూ రామభక్తులైనప్పుడు నీ బాధ ఏంటి? రామాయణం అనేటువంటి కథలో రామాయణం అనేటువంటి కథని క్రియేట్ చేసి మళ్ళా క్రియేషన్ ఆయన బాధ ఏంటో చూద్దాం ఉండండి. ఆయన బాధ పాపం ఆయన కడుపు బాధని పాపం బయట కక్కని ఆయన బాధ ఏంటో చూద్దాం. రైట్, మనతో పాటు జూమ్లో బైరి నరేష్ గారు ఉన్నారు. బైరి నరేష్ గారు చెప్పండి, నిజంగానే రాముడు వలస వచ్చాడా? నిజంగానే ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా లేదంటే వ్యతిరేకిస్తున్నారా? ముందుగా బీఆర్కే న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, చూస్తున్న వీక్షకులకు, అక్కడ లైవ్లో ఉన్నటువంటి రాముడి భక్తులకి, అలాగే చూస్తున్న రాముడి భక్తులకి, ఆ జూమ్లో ఉన్నటువంటి పెద్దలు నాస్తికోద్యమ నాయకులు జీడి సారే గారికి సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు దేశమంతా కాలిపోతూ సంకనాకిపోతూ ఏమాత్రం వనరులు లేక, సహజ వనరులు లేక, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేక, సైంటిఫిక్ టెంపర్ లేక, పక్క దేశాల మీద ఆయిల్ మీద ఆధారపడి బతుకుతూ, ఇక్కడున్న మేధావులందరూ వేరే దేశాలకు చదువుకోవడానికి వలసపోతూ, అక్కడే సెటిల్ అయిపోతూ, ఈ దేశమంతా పీల్చి పిప్పైపోయి ఉన్న ఈ కాలంలో ఎవరో ఒక ప్రముఖ నటుడు వచ్చి రాముడు కృష్ణుడు వలస వచ్చారు, పండ్లు తిన్నారు అనగానే ఇప్పుడు పండ్లు తిన్నది నిజమా కాదా, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ఈ విషయం మీద చర్చ పెట్టే స్థాయికి మన దేశ ప్రజలు, మన మీడియా ఎందుకు దిగజారిపోయింది? అలాగే రాముడిని నమ్మే వాళ్లకు ఈ విషయం బాగా బాధపడి ఉంటుంది. ఈ రాముడిని ప్రశ్నించడము వందల సంవత్సరాల నుంచే సూత పురాణం చదివితే, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి రాసింది తెలుస్తుంది. బ్రాహ్మణుడైనటువంటి గోపరాజు రామస్వామి సమరం వల్ల నాన్న రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. బ్రాహ్మణుడైన శ్రీశ్రీ రాసిన ప్రశ్నలు చదివితే మనకు తెలుస్తుంది. చార్వాకులు, లోకాయుతులు, సత్యకామ జాబాలీలు రామాయణ కాలంలో, మహాభారత కాలంలోనే ఆయా దేవుళ్ళకి ఎదురుగా నిలిచి అనేక ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు ఈ కాలంలో ఒకవైపు మహిళలకి రిజర్వేషన్ ఇస్తూ సగం ఇవ్వకుండా, ఆ రోజు బాబాసాహెబ్ రాజీనామా చేసిన బిల్లును ఉన్నది ఉన్నట్టు అమలు పరచకుండా 30% దోపిడీ కులాల ఆడవాళ్ళకే ఇచ్చేస్తారా అంటూ ఉంటే అదొక పెద్ద చర్చ జరుగుతుంది. ఇంకోవైపు ప్రపంచ యుద్ధం పొమ్ముకొస్తా ఉంది. మరోవైపు అమెరికా భారతదేశంపై పెడుతున్నటువంటి ఆంక్షలు ఇంకొక వైపు బార్డర్ లో ఉండగా ఇవన్నీ పక్కన పెట్టి ప్రకాష్ రాజ్ గారు గత 6 నెలల క్రితము ప్రకాష్ రాజ్ గారు మన తెలంగాణ రాష్ట్రంలోని అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా మాట్లాడాడు. బైరి నరేష్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆయన వీడియో మొత్తం పెట్టాము. ఇప్పుడు ఎన్నికల ముందు బీజేపీ అక్కడ 2/3 మెజారిటీ సాధించకుండా బిల్లు ఓడిపోయిన క్రమంలో డైవర్ట్ చేయడం కోసం తీసుకొచ్చే అంశమే తప్ప, ఒక్కసారైనా రాముడు నిజంగా దేవుడే అనుకోండి, నేను నాస్తికుణ్ణి, చార్వాక లోకాయుతుణ్ణి, దేవుడే అనుకోండి, 3 ప్రశ్నలకి
ప్రజలు ఆలోచించండి, భక్తులు ఎలాగో ఆలోచించలేరు. మేమేం మాట్లాడినా వీళ్ళు దేవుళ్ళని తిట్టేటోళ్ళు, అవమానించేటోళ్ళు, మా హిందువులని అవమానిస్తారు, వీళ్ళు క్రైస్తవుల జోలికి పోరు, వీళ్ళు ముస్లింలకు జోలికి పోరు, అవసరమైతే మేము క్రైస్తవులం అని ప్రచారం చేస్తూ ఉంటారు. నేను అంటాను, లంకలో 100 కోట్ల మంది సైన్యంతో రాముడు యుద్ధం చేశాడు అంటున్నారు. దేశ జనాభా అనేది ఇప్పుడు ఈ కాలంలోనే 140 కోట్ల జనాభా, 100 కోట్ల మంది సైన్యము శ్రీలంకలో ఉండేవారా? ఒకసారి ఆలోచించండి. 60,000 సంవత్సరాలు దశరథ మహారాజు పాలించాడు, 11,000 సంవత్సరాలు రాముడు శ్రీరామచంద్రమూర్తి పాలించాడు, మొత్తం 71,000 సంవత్సరాలు పాలించడానికి వీళ్ళ గ్రంథంలో రాసి ఉంది. దీన్ని మనం ఎంత మేరకు నమ్ముదాము? అలాగే భారతదేశానికి శ్రీలంకకు మధ్య నిర్మించినటువంటి బ్రిడ్జ్, అలాంటివి ఇసుక మేటలు, ఆడాం బ్రిడ్జ్ అంటారు, ఇవి 500 చోట్ల ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వాటన్నిటిని కూడా గౌరవ శ్రీరామచంద్రమూర్తి గారే స్థాపించారా? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి శ్రీరాముడే తానీషా లాంటి ముస్లిం సోదరుడికి కనిపించాడు అని అంటే, మరి ముస్లింలు కూడా రాముడికి ముస్లింలకి అనుబంధం ఉన్నట్ట మనం అంగీకరించుదామా? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలు ఉండగా రాముడు కృష్ణుడు ఉత్తరాది నుంచి వచ్చాడా? ఆయన మాట్లాడాడు. ఆయన ఒక కవి, గాయకుడు, రచయిత, ఉపన్యాసకుడు, ఫిలాసఫరు, థింకర్. ఆయన విమర్శ పెట్టాడు, ఒక ప్రశ్న పెట్టాడు, లేదా ప్రజలకు అర్థమయ్యేలాగా ఇలా ఉత్తర భారతదేశం యొక్క ప్రభావం దక్షిణ భారతదేశం మీద ఇలా ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. వెన్న దొంగ అంటున్నాము శ్రీకృష్ణుని, ఇక వెన్నను దొంగ అన్నావంటామా? ఆయన శ్రీకృష్ణుడు తన చెల్లెలు ద్రౌపది యొక్క వస్త్రాలని కౌరవులు లాగుతూ ఉంటే పంచ పాండవులు చేతులు కట్టుకొని ఉన్నప్పుడు అన్నా అనగానే తన చేతుల్లో నుంచి టన్నుల కొద్ది చీరలు ఇచ్చి వాళ్ళ చెల్లె ద్రౌపది మానాలు కాపాడాడు. దానికి అభినందనలు. మరి ఇక్కడ ఉన్న అందరూ స్నానం చేసే సరస్సులోని వాళ్ళందరి బట్టలు తీసుకెళ్లి చెట్టు మీద పెట్టుకొని పిల్లను ఊహించాడు. అది అంటే ఇలాంటి విషయాలు ఇవి చర్చ పెట్టుకుంటే మనోభావాలు దెబ్బతినవా? రైట్. మనతో పాటు తెలంగాణ శ్యామ్ గారు జాయిన్ అయ్యారు. శ్యామ్ గారు చెప్పండి, మీరు ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? స్ట్రైట్ గా చెప్పండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, బీఆర్కే న్యూస్ చూసేటువంటి తెలంగాణ 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సామాజిక ఉద్యమ వందనాలు. మీరు అన్నట్టు స్ట్రేట్గా చెప్పమనంటారు. నేను ప్రకాష్ రాజ్ గారి మాటల్ని సమర్థించను, అలాగని చెప్పేసి వ్యతిరేకించను కూడా. ఆయన స్పష్టంగా తనకు తాను, నేను క్రైస్తవుని కాదు, ముస్లింను కాదు, హిందువుని కాదు, నేను భారతీయుణ్ణి, నేను డెమోక్రసీని గౌరవిస్తాను, వివక్ష ఎందులో ఉన్నా సరే నేను దాన్ని ధిక్కరిస్తాను, వ్యతిరేకిస్తాను, క్వశ్చన్ చేస్తాను అన్నాడు. 100కు 200% ప్రకాష్ రాజ్ గారు అంటే విశ్వాసాలని ఎవరి విశ్వాసాలైనా గౌరవించాల్సిందే, కానీ ఆధిపత్యాన్ని చెలాయిస్తాము, ఒక దేవుణ్ణి బలవంతంగా రుద్దుతాము, మా శివుణ్ణి తక్కువ చేస్తాము, లేదా మా పోషమ్మని తక్కువ చేస్తాము, మా ఇల్లమ్మని తక్కువ చేస్తాము, లేదా మా మైసమ్మని తక్కువ చేస్తాము, ఒక దేవుడి పేరే పలుకుతాము, మా సీతాదేవుని గౌరవించము, లేదా మా హనుమంతుని గౌరవించరు, మా లక్ష్మణ్ని గౌరవించరు అంటే ఇది ఆధిపత్యమా కాదా? ఇది నా పాయింట్, నా స్టేట్కి వచ్చాను. కాబట్టి నేను సమర్థించను, వ్యతిరేకించను, వీళ్ళ ఆధిపత్యాన్ని ఇది చేస్తాను. భాస్కర్ గారు నాకు కొంచెం టైం ఇవ్వాలండి. అలాగేనండి, టైం అంటే నాకు కూడా టైం కాదు, మీరు స్టేట్ గా చెప్పమన్నారు. తన ఒక ఫిలాసఫర్ ఒక క్వశ్చన్ చేశాడు ప్రకాష్ రాజు, దానికి మీ మనోభావం. బై నరేష్ గారు మాట్లాడిన దానికి మాట్లాడతా. బై నరేష్ గారికి అజిత్ చేసింది, వాళ్ళ ఇంట్లోనేమో నీళ్ళు రావట్లేదు, ఆయనకేమో చాలా ప్రాబ్లం ఉంది, తలనొప్పి ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కనుక ప్రకాష్ రాజు గారు చేసింది కరెక్ట్. ఇది ఆయన చెప్పిన కారణాలు, ఆయన చూపించిన రీజన్. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి ఎజెండాలతో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలిసిందంతా ఒకటే పద్ధతి. ఇక్కడ ప్రకాష్ రాజు మాట్లాడింది కరెక్టా కాదా, అది రామాయణంలో ఉందా లేదా, ఒకరి మనోభావాలు ఏ మతమైనా తీసుకోండి, అవి అంటే వాళ్ళ తాలూకు మనోభావాలు అనేవి రెచ్చగొట్టడం కానీ బాధ పెట్టడం కానీ కరెక్టా కాదా అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే అది రామాయణంలో లేదు. ఇక మిగతావన్నీ మేము క్వశ్చన్లు చేస్తాము అని అంటే అది వేరే విషయం. అలా కాకుండా ఈయన మిగతా ఏవేవో విషయాలన్నీ తీసుకొచ్చి ఇప్పుడు నేను అలా అన్నట్టు ఈయనకి అజిత్ చేసింది, ఈయనకి విరోచనాలు ఇవన్నీ కాదండి పాయింట్. సంబంధం లేదు. నేను అనేది ఒకటే విషయం. ఇప్పుడు అవన్నీ కూడా ప్రకాష్ రాజ్ తీసుకురాలే, అవన్నీ కూడా బైరి నరేష్ ప్రాబ్లం. బైరి నరేష్కి ఏమైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయమని నేను మాట్లాడతాను ఆయనతో. తర్వాత ఇక్కడ తెలంగాణ శ్యామ్ గారు కూడా ఇంకొక మాట మాట్లాడారు, ఈయనది ఇంకొక ఎజెండా. ఇప్పుడు మాట్లాడతారు కానీ ఇప్పుడు అన్నారు, అయిపోయింది. దానికి ఆయన కారణం ఏం చెప్పారు అంటే ఒక దేవుడిని తీసుకొచ్చి అజమాయిషి చేయిస్తున్నారా అన్నారు. అసలు ఇక్కడ మేము ఆ పాయింట్లు మాట్లాడట్లేదు, అవన్నీ డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ ఇష్యూస్.
ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఇదే ఇస్లాంలో ఉన్న అల్లాని కానీ ఏమైనా మాట్లాడితే ఆయన ఉంటాడా? అప్పుడు ఇదే నాస్తికులు అవును కరెక్ట్ అని అంటారా? అప్పుడు వీళ్ళు ఉంటారా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరి మనోభావాలైనా ఈవెన్ ఇస్లాం క్రిస్టియానిటీ లేకపోతే హిందూ అయినా ఒకరి మనోభావాలు అనవసరంగా రెచ్చగొట్టడం. లక్కీ ఏంటండి లక్ష్మణుని లక్కీ అనడం ఏంటండి? ఈయనెవడు మాట్లాడడానికి? అంటే ఈయనది ఏంటి అక్కడ ప్రాబ్లము? ఈయనకి మత వివక్ష. ఇప్పుడు ప్రకాష్ రాజు నేను క్రిస్టియన్ కాదు అని అంటే కాదు, ఏం చెప్పాడు అనేది కాదు, ఏం చేశాడు అనేది కావాలి. ఇప్పుడు ఆయన చర్చిలో మోకాల ప్రార్థనలు చేయడం మేము చూసాం, ఫొటోస్ వచ్చాయి. వాళ్ళ అమ్మగారి తాలూకు దీంట్లోకి వెళ్ళి చర్చిలోకి వెళ్ళడం మేము చూసాం. యేసుని ఎప్పుడు క్వశ్చన్ చేయలే, అల్లాని ఎప్పుడు క్వశ్చన్ చేయలే. ఈయన స్పెసిఫిక్గా ఒక్క హిందూ రిలీజియన్ని అబ్యూస్ చేస్తున్నాడు. దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటి, ఈయన క్రిస్టియన్ అని. చేసే పనులు బట్టి మనకు అర్థమవుతుంది, మాటలు బట్టి కాదు. ప్రకాష్ యాంటోనీ రాజ్ వాడి పేరు ప్రకాష్ యాంటోనీ రాజ్ అంటే పేరు, అసలు పేరు ప్రకాష్ యాంటోనీ రాజ్. అయితే సూర్య కూడా సినీ ఆర్టిస్ట్ కి సంబంధించిన వ్యక్తి. సూర్య కూడా మొన్న రీసెంట్ గా ఒక మీటింగ్ లో కూడా బైరి నరేష్ గారు కొన్ని క్వశ్చన్స్ చేశారు. అదే బైరి నరేష్ ఇప్పుడు బైరి నరేష్ క్వశ్చన్స్ చేశాడు, 10 మందితో తన్నులు తిన్నాడు, జైల్లోకి పరిగెత్తుకుని ఏదేదో మాట్లాడితే కుదరదు. ఇక్కడ టాపిక్ మీద మాట్లాడండి. నువ్వు ఆగు, నువ్వు అరవడం వల్ల ఏం ఉపయోగం లేదు. మాట్లాడేది ఏదన్నా ఉంటే ఒక్క నిమిషం పాయింట్ టు పాయింట్ మాట్లాడగలిగితే మాట్లాడరు, లేకపోతే వదిలేసి అంతే తప్ప మధ్యలో ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ప్రకాష్ రాజు స్పష్టంగా నేను హిందువును కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్ కాదు, నేను భారతీయుణ్ణి అని అన్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరికైనా సరే అండి, పుట్టగానే నా పేరు నేను పెట్టుకుంటానా? రాముడు నాకు ఇష్టం అనుకో, నేను రాముడు, కృష్ణుడు, లేకపోతే ఇంకో పేరు నాకు పెట్టుకునే స్వేచ్ఛ ఉండదు కదా. వాళ్ళు పెట్టే ఉండరు. ఆయన చదువుకొని ఈ దేశాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని మీరు మాట్లాడేటప్పుడు మేము ఉన్నాం కదా, మేము మాట్లాడేటప్పుడు విన్నాం కదా, వినండి. పేరును బట్టి వీళ్ళు మనుషులు వాళ్ళ అభిప్రాయాలతో వీళ్ళకి అక్కర్లేదు. వీళ్ళ సొంత ఏజెండాలను వాళ్ళ మీద రుద్ది పేరుంటే పలానిది, పలాని పేరుంటే పలాని ముస్లిం, పలాని పేరుంటే పలాని క్రిస్టియన్, పలాని పేరుంటే పలాని ముద్ర వేయాలి. వీళ్ళ దాంట్లో కూడా పేర్లు ఉంటాయి. వీళ్ళకి వేసినాం అనుకో అయ్యుండు ఇరానీ అని పేరు ఉంటుంది, ఇరాన్కి సంబంధించినటువంటి పేరు అని మనం క్వశ్చన్ చేసాం అనుకో లేదని అంటారు. వీళ్ళ ఎజెండా అలా దేవుళ్ళని రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం తప్ప దేవుడి మీద ఎటువంటి ప్రేమ లేదు. ఇటువంటి న్యూట్రల్ వ్యక్తులు ఆధిపత్యాన్ని ధిక్కరించినప్పుడు మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా దేశద్రోహులు అనేటువంటి ముద్ర వేస్తా ఉన్నారు. అసలైనటువంటి దేశద్రోహులు ఎవరు అనేటువంటిది దేశ ప్రజలందరికీ తెలుసు. సరే గారు మీరు చెప్పండి. నిజంగా బైరి నరేష్ గారు మాట్లాడారు, తర్వాత ఇప్పుడు మాట్లాడితే తన్నులు తినండి అంటున్నాడు. నీకు దమ్ము దడక ఉంటే అయ్యప్పను క్రియేట్ చేసి ఇద్దరు పురుషులకు పుట్టాడు, శివకేశులకు పుట్టాడని రాసినోండి తన్నండి, చెప్పినోండి ఏందంటారు? ఇప్పుడు బైరి నరేష్ తన్నినావు అంటే అది పెద్ద హీరోయిజమా? పనికిమాల పని, అది అర్థమైందా? వాడు మాట్లాడిన మాటలకు కాదు, నీకు దమ్ముంటే అయ్యప్ప చరిత్రను మార్చండి, అయ్యప్ప చరిత్రను మార్చండి. శివకేశవులు పుట్టినాడని చెప్పేసి రాతల్ని ఆపేసేయండి. అంబేద్కర్ రోజు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రోజు తిడుతుంటే పార్లమెంట్ వేదికగా తిడుతున్నా మేము పోయి కొట్టామా? ఆ దేశాన్ని సంపుతా ఉంటాం. ఒకసారి మనం బైరి నరేష్ గారు వీడియో తీస్తాం. ప్రకాష్ రాజ్ ఎందుకు కొట్టిరా అని అడిగిన నేను, ఎందుకు కొట్టిరా అని అడిగినా అలా చెప్పండి. ఏమండి ఒక మాట వినండి. ఫస్ట్ మీరు ఇదే బైరి నరేష్ గారు మొన్న బీఆర్కే న్యూస్ లో సాయిబాబా మీద జరిగిన ఇష్యూ విషయంలో మాకు అక్కడ ఆయన ఏమన్నారు తెలుసా? భయ్య మనందరం ఒకటే, నేను హిందూని అన్నాను. ఒకసారి అడగండి.
బైరి మేము నరేష్ గారు, హిందువులు బైరి మేము నరేష్ గారు. అన్నారా లేదా అడగండి. వినిపిస్తుందండి సార్ ఈ దేశంలో ఉన్న మా వాయిస్ వాళ్ళందరూ వినిపిస్తుందా? అందరూ హిందువులే. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. భాస్కర్ గారు, భాస్కర్ గారు, భాస్కర్ గారు. ఎస్సీ రైట్, శ్యామ్ గారు. దొబ్బితిని బీసీసీలోకి వెళ్లాల్సిన వాడు కూడా ఈ రోజు హిందువే. అవును, బాబాయ్. అందరూ హిందువులే. బాబాయ్. తేరగా దొబ్బితినడానికి అందరూ హిందువులే. అందరూ హిందువులే. ఎలాంటి శ్రమ చేయకుండా మీరు నిజాయితీగా మాట్లాడండి. నిజాయితీగా మాట్లాడండి. క్రైస్తవ బ్రాహ్మణులు, రైట్, రైట్. అందరూ కూడా హిందువే. బుద్ధిస్ట్ అంబేద్కర్, బుద్ధిస్ట్ ఏంటి సబ్ కేటగిరీలో లేదా అది? భాస్కర్ గారు. రాజ్యాంగం సబ్ కేటగిరీలో లేదా అది? ఉన్నది. సిక్ బుద్ధిస్ట్ సబ్ కేటగిరీ కాదా హిందువుల్లో? కాదనంటలే. ఆఖరికి ఆయన హిందూ కింద ఉంటేనే ఆయనకి రిజర్వేషన్ వస్తుంది. చర్చ ఇది తెలుసుకోండి ముందు ఆ విషయం. రైట్, రైట్. మీరు తప్పించారు. సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడగలం. మేము ఆది హిందువులం మేము. మీరు హిందువులే. సబ్జెక్ట్ మొత్తం డైవర్ట్ చేసేసి అసలు అంబేద్కర్ సంబంధం. అంబేద్కరే హిందువు. మేము ఆది హిందువులం. ఆయన హిందూ కాబట్టి రిజర్వేషన్ లేదు. నువ్వు అన్నంత ఆయన ముస్లింలకు క్రిస్టియన్లకు వెళ్ళడానికి రైట్, రిజర్వేషన్ రైట్. లేదు. మనం ఒకసారి బైరి నరేష్ గారు. సరే కాదండి సంపద కాదండి మమ్మల్ని మీరు పోషిస్తున్నారు కదా, మేము కష్టించి పని మీరు మమ్మల్ని పోషిస్తున్నారు. మీరే నాస్తికులు. మీరు ఆగండి మిమ్మల్ని అంటే నాకు కష్టించి పోషించి అందరూ అలాగే బతుకుతున్నారండి. తేరగా ఎవడు బతకట్లేదు, మమ్మల్ని లేదు మీరు పోషించినట్టు కష్టించి పోషించి ఏం పోషించారు మీరు? ఎవరిని పోషించారు మీరు? రిజర్వేషన్ అంటే ఏంటి? ఎవరిని పోషించారు? రిజర్వేషన్ నువ్వే అయ్యా తొక్క. అయ్యా రిజర్వేషన్ నువ్వనేది ఇవ్వడం నువ్వెవడో తొక్క. రైట్, రైట్. భాస్కర్ గారు, నువ్వెవడో తొక్క. రిజర్వేషన్ నువ్వెవడో గురించి తొక్క. నువ్వెవడివి? భాస్కర్ గారు, రిజర్వేషన్ గురించి భాస్కర్, భాస్కర్ గారు. రిజర్వేషన్ గురించి మాట్లాడలే. రైట్, రైట్. భాస్కర్ గారు, భాస్కర్ గారు. కాదు. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడు. రైట్, రైట్. రిజర్వేషన్ తొక్క అంటావేంటి? బైరి నరేష్ గారు మీకు వినిపిస్తుందా అండి? బైరి నరేష్ గారు, బైరి నరేష్ గారు వినిపిస్తుందా అండి? నేను మాట్లాడేది వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, ఏదైనా ఒక రామాలయంలో దొంగలు పడ్డా కానీ ఆ ఆలయంలోకి ఇతర ప్రజల్ని రానియకుండా అవమానించినప్పుడు కానీ, అయోష లాంటి ఒక మహిళని లోపల అత్యాచారం చేసి చంపినప్పుడు కానీ ఏ ఒక్కరికి మనోభావాలు దెబ్బతినటం లేదు. అంటే ప్రకాష్ ఇది రాజ్ కరెక్ట్ అండి. చాలా బాధ అసలు విచారకరమైనటువంటి ప్రకాష్ విషయం. రాజ్ గారు గురించి తప్ప అసలు ఏం సంబంధం అండి అసలు? ఒక్క దాంట్లో స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. శ్యామ్ గారు చెప్పారు. ఎంతమంది గుండెలు పగిలిపోయాయి, ఏ విధంగా వాళ్ళ ఆ మనోభావాలు మాట మాట్లాడమనండి. రైట్. వివరించాల్సిన దిక్కుమాలిన అవసరం ఉంది. నరేష్ గారు, మరింత సున్నితంగా నరేష్ గారు, వెళ్ళాల్సిన అవసరం లేదు. పాల్గర్లో ఇవన్నీ పురాణ సాధువుల్ని హత్య తొలి చేశారు. కాదు అని చెప్పారు. కాదు, పెహల్గాంలో చారిత్రక హిందువుల్ని ఆధారాలు హింసించి ఉండవు. చంపారు. మీ దాని గురించి విశ్వాసాలకు మాట్లాడండి. అసలు దాని గురించి సంబంధించి TCS లో లవ్ జిహాద్ జరుగుతుంది, విప్రోలో లవ్ జిహాద్ జరుగుతుంది, లెన్స్కాట్ లో హిందూ అమ్మాయిని బొట్టు పెట్టుకొని పోనీయరు. అది కాదు ఆ సమస్యలు. మేము వంద మాట్లాడతాం సమస్యలు. ఉదాహరణ ఇచ్చినప్పుడు అరే ఇక్కడ టార్గెట్ ఏంటి? నరేష్ గారు, నరేష్ గారు. గాయపరుచుకొని మాట్లాడిన ప్రతి వ్యక్తిని టార్గెట్ చేయడం సరైనది కాదు. మనం అందరం అన్ని మతాలు లోక ఒక్క నిమిషం, కళ్యాణం నరేష్ గారు అన్నప్పుడు కంప్లీట్ చేయండి. ఇప్పుడున్న మానవాళికి ఏ సమస్యలు ఉన్నాయి, హిందూ మానవులకే ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని పోగొట్టడానికి రామాలయాన్ని కేంద్రంగా చేసుకొని ఏం చేద్దాము అని ఆలోచించాలి. దయచేసి రాముడు అనే నమ్మకము, హనుమంతుడు అనే నమ్మకము, మీరంతా పుట్టక ముందు రైట్, రైట్, రైట్. నరేష్ గారు, నరేష్ గారు, నరేష్ గారు, రైట్, రైట్, రైట్. నరేష్ గారు, నరేష్ గారు. అసలు కాన్సెప్ట్ ఏంటి? నరేష్ గారు, ఇప్పుడు పెహల్గాం గురించి, TCS లో లవ్ జిహాద్ గురించి, లెన్స్కాట్ లో లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ప్రయత్నించాలి కాదు, తప్ప అనవసరం రైట్, రైట్, ఒక రైట్. చిన్న మాట నరేష్ గారు, నరేష్ గారు, ఆ వాయిస్ వినిపిస్తుందా? ఈకలు లెక్క పెట్టుకుంటూ దాని రాద్ధాంతం అరే, చేసి ఆయన ఇంట్లో ప్రజలందరినీ రాలేదు. పోలరైజ్ చేస్తూ మతాలకి లేదా రాజకీయాలకి ఈ కార్యక్రమాన్ని డైవర్ట్ ఏం మాట్లాడుతాండో అని దయచేసి బేసిక్ ప్రజలు కామన్ సెన్స్ రైట్, 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 రైట్. నరేష్ గారు, ఆలోచించాలి. నరేష్ గారు, నరేష్ గారు, నరేష్ గారు, ఒక్క నిమిషం. రైట్. భాస్కర్ గారు మీరు చెప్పండి, నిజంగానే రాముడు వలస వచ్చారా? వలస వచ్చిన కార్మికుల సబ్జెక్టు మాట్లాడుకుందాం. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన దాని గురించే మాట్లాడుకుందాం. నేను ఒక్క నిమిషం, నేను ఒక్క మాట చెప్తానండి. ప్రకాష్ రాజ్ మాట్లాడిన కంటెస్ట్ ఏందో ఫస్ట్ తీసుకోవాలి మస్ట్. అది జరిగింది జనవరి, రీసెంట్గా 2026 జనవరిలో కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ఏదో జరిగింది, కోజిగుడ్ అనుకుంటా. అక్కడ జరిగినటువంటి సంఘటనలో కొంతమంది పిల్లలు ఒక పుస్తకం ఏదో రాశారు. ఆ పుస్తకంలో ఈ రాముడి గురించి దీని గురించి క్యారెక్టర్స్ తీసుకొని ఇట్లా రాశారు అని వాళ్ళు రాసినటువంటి దాన్ని ఇతను కోట్ చేస్తూ దాన్ని ఎలివేట్ చేస్తూ హైలైట్ చేస్తూ ఇతని పైత్యాన్ని జోడించాడు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్ వీడి పైత్యాన్ని జోడిస్తూ రామాయణం కూడా ఒక 2-3 పుస్తకాలలో 2-3 రకాలుగా ఉంది. అసలు ఈ కంటెంట్ ఎక్కడ లేదండి. క్యారెక్టర్స్ ని తీసుకొని వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేసిర్రు. అదే క్యారెక్టర్ ని మీరు ఏ పేరైనా తీసుకోవచ్చు. రాముడిని, లక్ష్మణుని, రావణాసుడిని, శూర్పణఖని ఎందుకు తీసుకున్నారు అంటే ఇట్స్ ఎ ఇంటెన్షన్, క్రిమినల్ ఇంటెన్షన్ తో చేసిర్రు అని ఇక్కడ ప్రశ్న. ఏ నేమ్స్ అయినా తీసుకోవచ్చు. గారు నిజంగానే శూర్పణఖ గారు 2000 రూపాయలు ఫైన్ వేస్తే అసలు అవన్నీ ఎక్కడ ఉన్నాయండి? లక్ష్మణుడు ముక్కు కోసారా? రామాయణం ఇట్లా ఉందా? అది కాదండి, వాస్తవానికి కూడా రామాయణం దాంట్లో మనం చూసినప్పుడు ఈమె లక్ష్మణ్ని అంటే రాముని ఇష్టపడ్డప్పుడు
నేను కాదు, మా తమ్ముడికి పెళ్లి కాలేదని చెప్తాడు. అక్కడ పోయిన తర్వాత రాముడు లక్ష్మణుడు కలిసి ఆమె ముక్కు చెవులు కోసినట్టుగా కథలో చెప్పి అవమానిస్తున్నట్టుగా ఉంటుంది. అయితే దీన్ని ఆయన కొంత వేరుగా చేస్తూ, ఇట్లాంటిది కాకుండా అది నువ్వు చూసినావా నేను చూసినావా అదో కథ. ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అన్నది అనుకోండి, ఆల్రెడీ నేను మ్యారీడ్ అమ్మా అని ఆయన చెప్పొచ్చు. కానీ అప్పటికే లక్ష్మణుడికి కూడా పెళ్ళి అవుతుంది, ఉర్మిళ అని ఏదో ఉంటుంది వాళ్ళ భార్య పేరు. అయితే అప్పటికి కూడా లక్ష్మణుడికి పెళ్ళి అవుతుంది. మా తమ్ముడికి పెళ్లి కాలేదు అని చెప్పేసి పెళ్లి కాలేదని ఎక్కడున్నది? అయితే దాని సమాచారాన్ని ఇస్తే వాళ్ళిద్దరు కలిసి ఆమె ముక్కు చెవులకు వస్తారు. ఇది ఒక దుర్మార్గమైన చర్య అంటే. అయితే దాన్ని ఆయన వాళ్ళకు అనుకూలంగా మలచడం కోసం చెప్పినటువంటి మాట అదే. వాళ్ళు తోటలో ఉన్నారని, వీళ్ళు పోయి దానిలో ఒక పండు తీసుకున్నారని, ఆ క్రమంలో జరిగినటువంటి గొడవగా ఆయన చెప్పాడు. దాన్ని చాలా సింప్లైజ్ చేసి చెప్పాడు ఆయన, అంతే తప్ప దాన్ని పెద్దగా నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈయన వక్రీకరించాడు, ఆయన సింప్లిఫై చేసాడని చెప్తున్నాడు. ఐ లవ్ యూ అని రాముడిని అంటే చంపడానికి రాలేదు. శూర్పణఖ రాముడి దగ్గర మోహించి రాముడి దగ్గరికి వెళ్తే, నేను కాదు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి కావాలంటే నాకు నా భార్య నాతోనే ఉన్నది అని చెప్తే, నాకు లక్ష్మణుడు కాదు నాకు నువ్వే కావాలి అని చెప్పి సీతామాత ఉండడం వల్లనే నువ్వు నన్ను చంపడానికి వెళ్తుంది. సీతామాత ఉండడం వల్లనే నువ్వు నన్ను వ్యతిరేకిస్తూ నన్ను వద్దంటున్నావు కాబట్టి సీతని నేను తినేస్తాను, నేను ఒక రాక్షసిని కాబట్టి సీతని నేను తినేస్తాను అని చెప్పి సీత మీదకి వెళ్ళినప్పుడు, సీతమ్మ వారి మీద దాడికి వెళ్ళినప్పుడు అప్పుడు స్త్రీని చంపకూడదు కాబట్టి ముక్కు చెవులు కోసి పంపించారు. ఇది అసలు కథ. ఈ కథలో వీరే చూడండి, ఒక మనిషి ఇంకో మనిషిని తింటారా? ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడతారు, నువ్వు వాళ్ళ వక్రీకరణ ఏ విధంగా ఉందబ్బా? వక్రీకరణ చేయడానికి కూర్చున్నారు, పాయింట్ అది కాదు. ఇక్కడ నేను చెప్పాల్సింది సింపుల్ అండి. రామాయణం ఏంటి, లేకపోతే దాని మీద ఏం చర్చ చేయాలనేది ఎంటర్లీ డిఫరెంట్ సినారియో. అది దాని మీద ఎప్పుడైనా చర్చ కావాలంటే కూర్చుందాం. ఇప్పుడు రామాయణంకి ఏమైనా జరిగితే హిందువులకు నొప్పి పెడుతుంది, మీరు ముస్లింలలో నాస్తికుల్లో తీసుకొచ్చి కూర్చుని పెట్టి మీకు నొప్పి పెట్టిందా? ఇప్పుడు మాకంటే సూది గుచ్చారు, సూది గుచ్చనోడికి వెళ్ళి మీరు తీసుకెళ్లి మీకు నొప్పి పెట్టిందా అని అడుగుతారు ఏంటండి? వాళ్ళకి ఎందుకు నొప్పి పెడుతుంది? పైగా వాళ్ళకి శాడిజం ఉంటది, నొప్పి పెట్టినోడి చూసి నవ్వుతారు. ఈయన గురించి మాట్లాడుతున్నా, నేను అనేది ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి నేను చెప్తున్నా. శ్యామ్ గారు ఏదైనా మాట్లాడితే నేను ఆయన గురించి కూడా మాట్లాడతాను. నా పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ రామాయణం అనేది మాకు ఒక నమ్మకం, మా విశ్వాసం, మా మనోభావాలు. వాటిని ఎవరైనా ఇప్పుడు ఇక ఏ మత గ్రంథమైనా ఉందండి, దమ్ముంటే ప్రకాష్ రాజు మగాడైతే ఖురాన్ గురించి మాట్లాడమని చెప్పండి. క్వశ్చన్ చేశారు, సరే సారయ్య గారు నాస్తికులు, తను మాట్లాడుతున్నారు, తనకు నొప్పి లేదన్నారు, కానీ శ్యామ్ గారు హిందూ అని చెప్తున్నారు. నేను ఆది హిందూని, ఓకేనా? భాగ్యారెడ్డి గారు వినండి, ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భగవంతుడైన ప్రధానమంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా ఎవ్వరు విమర్శకు అతిథులు కాదు, ఓకేనా? మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళని ప్రజాస్వామ్య పద్ధతిలో డెమోక్రటిక్ వేలో విమర్శించవచ్చు. అంతేగాని ఒక వ్యక్తి విమర్శిస్తే, ఒక పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సినిమాలు గతంలో మనం ఏమంటారు సీతమ్మ వాకిట్లో సినిమాలు చూసాం కదా, అద్భుతమైన క్యారెక్టర్ నటించాడు. ఆయన అన్ని క్యారెక్టర్లు నటించాడు, ముస్లిం వేషంలో ఉన్నటువంటి వేషధారంతో నటించాడు. కానీ ఆయన స్పష్టంగా నిర్భయంగా ప్రకటించుకున్నాడు, నేను భారతీయుని అన్నాడు. ప్రకాష్ రాజ్ గారిని భారతీయుడిగా నేను గౌరవిస్తా, ఆయనని ప్రేమిస్తా, ఆయన అభిప్రాయాల పట్ల నేను రెస్పెక్ట్ చేస్తా, డిబేట్ చేయాలని వస్తా. అంతేగాని ప్రకాష్ రాజ్ తరపున నువ్వు మాట్లాడినంత మాత్రం నువ్వు ద్రోహి అని, వీళ్ళేదో దేశభక్తులు వాడు వీడు అన్నారు సార్, మీరు వాడు ప్రకాష్ రాజ్ అంటానండి. రైట్ మనం ఒకసారి డిస్కషన్ రైట్ భాస్కర్ గారు శ్యామ్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రైట్ భాస్కర్ గారు ప్రకాష్ రాజ్ గారి పైన క్రిమినల్ కేసు నమోదైంది. తర్వాత 100 కోట్ల డెఫమేషన్ కేసు, పరువు నష్టం దావా కేసు వేశారు. ఎట్లా చూస్తారు? అవసరం లేదు అది. 100 కోట్లు వేసినా 200 కోట్లు వేసినా ఎంత డబ్బు వేసినా అని కాదండి, ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి.
ఇప్పుడు ఆయన మాట్లాడిండు ఆయన అంటే ఒక తాత్వికంగా ఒక విషయాన్ని డిఫరెంట్గా చెప్పారు. ఇప్పుడు రామాయణాన్ని ఒక మహిళను ముక్కు చెవులు కోయడం ఇటువంటి ఆయన వర్ణించడం చాలా సింపుల్ గా చేస్తారు. ఇంకా వీళ్ళు దుర్మార్గంగా చేశారు. రామాయణంలో ఇంకా వాళ్ళు చాలా దుర్మార్గంగా చేశారు. రాక్షసుగా చిత్రీకరించి ముక్కు చెవులు ఒక అమ్మాయిని ముక్కు చెవులు అసలు రామాయణాన్ని నేను చెప్పని అబ్బా అసలు నేను ఎందుకు divert చేస్తారు ఇప్పుడు topic నాకు చెప్పని అబ్బా నువ్వు అయితే దాన్ని ఆయన అలా సింపుల్గా చేసి ఇట్లా అయి ఉంటుంది కదా అనేది చేశాడు. కొంత పాజిటివ్గా చెప్పడం కోసం చేశాడు. దానికి అంత వర్రే అక్కర్లేదు, ఏ మతమైనా కావచ్చు. అట్లా అనుకుంటే ఇప్పుడు క్రైస్తవుల మీద కూడా నేను చాలా పద్యాలు రాశాను. తల్లిదండ్రులు లేక తనయుడు ఎట్ల బుట్టు కన్యమేరి క్రీస్తు కన్నదెట్లు స్త్రీ పురుష కలయికే శిశు జన్మమే కదా కల్పితాలు కట్టు కథలు. ఇస్లాం మీద ఏమైనా రాశారండి? ఇస్లాం మాకు తొడుమా ఏమన్నా ఇస్లాం రాశారని అడిగా. మీకు అది ఏమవుతుందని నేను అడగలే. రాశారా అని అడిగా. అల్లా యేసులు మాకు చెప్పండి దానికి. రాశారా రాయలేదా? రాశారా రాయలేదా? రాశారా రాయలేదా? రాశారా రాయలేదా? మాతో పాటు వాళ్ళని కూడా రాశారా రాయలేదా? అంటే మా మతాన్ని తిట్టారు కదా వాళ్ళ రాశారా రాయలేదా? అరే క్రిస్టియానిటీ మా మతం కాదబ్బా, నీ మతం అది. క్రిస్టియానిటీ నా మతం కాదు, నీ మతం. నేను అనేది అడిగేది ఇస్లాం గురించి. రాశారా రాయలేదా? నేను అదే చెప్తున్నా. రాశారా రాయలేదా? ఇస్లాం మీద పెద్ద పెద్ద పుస్తకాల గ్రంథాలే రాశావు. అల్లా లేదని. అంటే రాయలేదు. తను రాయలేదని అర్థంలే కానీ సింప్లిసిటీగా ప్రజలకు అర్థం కావడానికి కోసం ఇప్పుడు కొంత గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అట్లా తను ఒక మీటింగ్కి వెళ్ళారు కాబట్టి ఆ భాషలో తను వర్ణించి చెప్పాడు. దానికి మీ మనోభావాలు దెబ్బతినడం ఏంటి? ఇక్కడ ప్రాబ్లం మీకు అర్థం కావట్లేదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే రాజ్యాంగ పరంగా కూడా తీసుకున్నా ఒకరి మనోభావాలు మనం దెబ్బతీయకూడదు. అది ఎవరిదైనా కూడా మా విశ్వాసంలో ఉంది. అక్కడ ఆయన నార్త్ సౌత్ అన్నాడు. ఆయన నార్త్లోకి వెళ్ళి చాలా సినిమాలు చేశాడు. నార్త్లో చాలా డబ్బులు తీసుకున్నాడు. నార్త్ అమ్మాయిని తెచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళతో పిల్లలుగా అన్నాడు. ఆయనకి ఏం ఇబ్బంది లేదు. ఆయనకి నేను అనేది ఏంటి అంటే మీరు నార్త్ సౌత్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడండి. మీకు మోడీ అంటే ఇష్టం లేదు, రాజకీయంగా మీకు ఏదో ఒకటి ఉంది, మోడీతో మీరు దాని గురించి మాట్లాడండి. మేమేమైనా అంటున్నామా? అసలు మాకు దాంతో ఇబ్బంది లేదు. మా తాలూకు దైవం అయిన రాముణ్ణి తీసుకొచ్చి లక్కీ అని లక్ష్మణ్ని పెట్టి నువ్వు మాట్లాడాల్సిన పని ఏంటి? అసలు ఆ కాంటెస్ట్ ఏంటి? మా తాలూకు దేవుని తీసుకొచ్చి ఇరికించి మా తాలూకు మనోభావాలు అసలు ఏంటి? ఆ కాంటెస్ట్కి ఏంటి సంబంధం అనేది? ఒక రాముడు ఒక్కడే దేవుడు, రాముని అన్నప్పుడే మనోభావాలు దెబ్బతింటాయా? లేదంటే సమ్మక్క సారక్కనన్నా లేదంటే శివుని అనిపించండి, నేను అప్పుడు మళ్ళీ మాట్లాడతా. రాముడిని అన్నప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి. అయ్యప్ప స్వామిని అన్నప్పుడు ప్రకాష్ రాజ్ మీద కంప్లైంట్లు ఇచ్చారు, కేసు అయింది. గోమాతను అన్నప్పుడు ప్రకాష్ రాజ్ మీద కంప్లైంట్లు ఇచ్చారు, కేసు అయింది. బెట్టింగ్ యాప్ల విషయంలో కూడా ప్రకాష్ రాజ్ చేశాడు. ఇంతకుముందు శ్యామ్ మాట్లాడాడు, భారతీయుడుగా నేను గౌరవిస్తానని. ఇంత ఫస్ట్ కంటెస్ట్ వినలేదు అనుకుంటా, బహుశా నేను మాట్లాడింది అదే ఫస్ట్ నేను మాట్లాడింది వినలేదు అనుకుంటా. ఢిల్లీలో సిఏఏ ఎన్ఆర్సి ఉద్యమం జరిగి 58 మంది చావుకు 400 మంది గాయాలు అవ్వడానికి కారణమైనటువంటి సంఘ విద్రోహ శక్తులు ఈ దేశాన్ని 2 ముక్కలు చేయాలి, సిలిగురి కారిడార్ని కట్ చేయాలి అని మాట్లాడినటువంటి షమీల్ ఇమామ్ అనేటటువంటి వాడు, ఉమర్ ఖలీద్ అనేటటువంటి వాళ్ళని రాజకీయం కాదు, సమాధానం చెప్పలేదు. 100% నేను ఇక్కడ కూర్చున్నా, నన్ను అడిగారు, నేను ఒక్కటి చెప్తా. గ్రామ దేవతల దగ్గర నుంచి వేదంలో ఉన్న పరబ్రహ్మం వరకు ఎవరి గురించి మాట్లాడినా ఇలానే స్పందిస్తాం. హిందూ ధర్మం గురించి మాట్లాడితే ఇలాగే. ప్రజాస్వామ్యయుతంగా స్పందించాలి, ఎవరైనా కూడా ప్రజాస్వామ్యయుతంగా స్పందించాలి. మరి ప్రకాష్ రాజ్ మాట్లాడింది ప్రజాస్వామ్యయుతంగా స్పందించారా లేదా? విమర్శించవచ్చు, కానీ ఆ విమర్శ ఇతరుల మనోభావాలు దెబ్బతీయదు కదా. కానీ ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు హిందూ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి కదా. రామాయణం కథనే అందరిని దెబ్బతీసింది. అందరిలో కొన్ని డివైడర్స్ ఉంటాయి కదా. అందరూ పాకిస్తాన్ వాళ్ళ మనోభావాలా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మనోభావాలా? అంటే రాముడు రాజా దేవుడా
అనేటువంటి నిర్వచనాన్ని వాళ్ళు స్పష్టంగా ప్రజలకు చెప్పారు. వాళ్ళ నువ్వు ఆది హిందువు కదా, నువ్వు నీతో మొదలెట్టు. నా దేవుడు శివుడు అండి. మరి శివుడు నా గురించి దేవుడు చెప్పు. శివుడు. నా నమ్మకం నా దైవం అంటే నేను మీ చెప్పనా? దృష్టిలో రాముడు నేను దేవుడు చెప్పనా? కాదా? రాముని గౌరవిస్తా. మీ దృష్టిలో రాముడు దేవుడు కాదా? నా దృష్టిలో రాజు, నా దృష్టిలో రాజండి. కాదు, ఆయన దృష్టిలో యేసు కూడా రాజే, ఎందుకంటే ఆయన పేరు పగిడిపల్లి శాంసన్. శాంసన్. పగిడిపల్లి శాంసన్ ఆయన పేరు. ఈ మధ్య బొట్టు పెట్టుకొని కొత్త అవతారం ఎత్తిండు. అతను క్రైస్తవుడు. పగిడిపల్లి శాంసన్ ఆయన. రైట్, ఓకే, చెప్తా. మీరు చెప్తూ వినండి, నేనే చెప్తూ. వినండి, కానీ వినండి. రాముడు వినండి, రాజేతడు, వినండి. శివుడు మీరు దేవుడు టోపీ అవుతాడు. పెట్టుకున్న ముస్లిం యేసు వినండి. ప్రపంచానికి రక్షకుడు అవుతాడు. యేసు రక్షకుడు అవుతాడు. మరియమ్మ కన్య ఉంది. వినండి, రైట్. వీళ్ళ టోపీ పెట్టుకున్నటువంటి ముస్లిం బీజేపీ పార్టీ నుండి బీఫ్ తిన్నా సరే, ఓకేనా? వీళ్ళకు ఏమంటారు? బీజేపీ మాకేం సంబంధం అండి? బీజేపీకి మాకేం సంబంధం? కాదు, ఈయన క్రైస్తవుడు అంటే బీజేపీ మీద పడతాడు. అసలు క్రైస్తవానికి బీజేపీకి సంబంధం అండి. ఈయన నేను నా పేరు శాంసన్ కాదు అంటే బీజేపీ మీద నా పడతాడు. పేరు శాంసన్ కాదు, నా ఇంటి పేరు పగిడిపల్లి కాదు, అదేదో తప్పు పేరు, అదేదో ఫేక్ అకౌంట్ అని ఈయన చెప్పుకోవాలి కానీ బీజేపీ మీద పడతాడంటే పడుకోండి, మాకేం పోయింది. ఇదేంటి, మా అయ్య పేరు రాజమల్లు, మరి ఎవరికి ఇద్దాం? మా అమ్మ పేరు కలమ్మ, ఎవరికి ఇద్దాం? అదే నువ్వు మతం మారడం అని చెప్తున్నాం. ఎవరు? అదే నువ్వు మతం మారడం అని చెప్తున్నావు అబ్బా. ప్రకాష్ రాజ్ కూడా అలాగే మా ప్రకాష్ రాజ్ కూడా అలాగే. ప్రకాష్ రాజ్ యాంటనీ పోయింది. ప్రకాష్ రాజు ఈయనది సేమ్ ఎజెండా. ఒకటే కేటగిరీ. వీళ్ళు మతం మారినట్టు కదా. ప్రకాష్ రాజు వాళ్ళ అమ్మ మా అమ్మ క్రిస్టియన్ అంటాడు, ఈయన మా అమ్మ హిందూ అంటాడు. ఆయన ఏమో క్రిస్టియన్, ఈయనేమో క్రిస్టియన్. శ్యామ్ గారు సమాధానం. మతం మారినట్టు కదా. రేపు పొద్దునే నా సమ్మక్క సారక్కల మతంలోకి మారతా. మీకు మీరు కూడా నా అంటే నువ్వు ఇప్పుడు హిందూ కాదా? ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదా? రేపు మారాక మాట్లాడతావా? రేపు మారాక మాట్లాడతావా? ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అండి. అంటే ఇప్పుడు ఆయన క్రిస్టియన్. ఈయన ప్రకాష్ రాజ్ బాయ్ బాయ్. ఈయన హిందూ కాదు. ఈయన ప్రకాష్ రాజ్ బాయ్ బాయ్. ఆది హిందూ రేపు మాట్లాడదాం. రేపు మాట్లాడదాం. శ్యామ్ గారు రేపు మాట్లాడదాం. రేపు నువ్వు మతం మారి నువ్వు హిందూగా మారిన తర్వాత రేపు మాట్లాడదాం. మీరు కాదు హిందువులు. భాస్కర్ గారు, భాస్కర్ మీరు గారు. కాదు హిందువులు. కళ్యాణ్ గారు. మీరు హిందూ ద్రోహులు. శ్యామ్ గారు. జనానికి తెలుసు ఏంటండి. అరే చూసా, జనానికి తెలుసు ఏంటండి. వినండి, వినండి. మీరు చెత్త అయిపోదు. ఏం చెప్తారు తెలుసా? పేరు అంటారు, మా గర్వ ఆపేసి అంటారు. ఉత్తమరా బాబు అనుకో, లేదు మా బీజేపీ పార్టీలో ఉంటారు. కాదు, ఈ రోజు క్రైస్తవుడు ప్రార్థన చేస్తాను, రేపు మాత్రం మతం మారుతాను. సారయ్య గారు రాముడి గురించి ఒక వ్యాఖ్యలు రాశారు, విందాం ఒకసారి. నేను ఇప్పుడు మనందరం బంధువులే కదా. ఇప్పుడు ఎవరు బంధువులు అండి? మీరు ప్రకాష్ రాజ్ బంధువులు, మేము కాదు. బంధువులు కదా. కాదు, క్రిస్టియన్స్ మా బంధువులు కాదండి. క్రిస్టియన్లు ఎవరు ఉన్నారు? మీరే రేపు మతం మారుతాను అన్నారు కదా. మీరే అన్నారు కదా, రేపు మారుతానని. మీరే అన్నారు కదా, రేపు మారుతానని. బొట్టు కట్టుకున్నారు, దేవునికి సంబంధించిన దేవునికి సంబంధించినటువంటి క్రిస్టియన్ అసలు ఇన్ని చూసాం. ఎలా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. రామాలయం ఆపేశారు కదా, వాళ్ళందరూ ఏమని చెప్తున్నారు? రామాలయం ఆపారు. వాళ్ళంతా హిందువులు అని చెప్తున్నారు, రామాలయం. అరే క్రిస్టియన్స్ లీలలు అడక్కండి బాబు, చాలా ఉన్నాయి. ఇప్పుడు శ్యామ్ గురించి కాదండి, చర్చ శ్యామ్ గురించి కాదు. చర్చ శ్యామ్ గారి గురించి కాదు. మీరు వెనక వచ్చండి, ప్రకాష్ రాజ్ గారి వినండి. క్రైస్తవుడు గర్వాపసి అయి వాళ్ళు నచ్చినటువంటి బొట్టు పెట్టుకున్నట్టు మన సమ్మక్క సారక్క ధర్మంలోకి వస్తే వీళ్ళకి అభ్యంతరం ఏమైనా? 20,000 మందిని తీసుకొచ్చినాం. కాదు, మీరు అవుతారంటే గర్వాప్సి అవుతానంటే నేను నా డబ్బులతో చేస్తాను. ప్రాబ్లం లేదుగా, పేరుతో ప్రాబ్లం లేదుగా. కాదు, ఆల్రెడీ పేరు మార్చుకున్నారు కదండి. గర్వాప్సి ఒకటే ఇప్పుడు శ్యామ్ అని పెట్టుకున్నారు కదా. కాదు, శాంసన్ అని పెట్టారా, శ్యామ్ అని పెట్టారా? శ్యామ్ గారు శాంసన్ అని పెట్టారా, శ్యామ్ అని పెట్టారా? ఇదిగో మధు, ఓహో, ఇలాంటివి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఆధార్ కార్డు. గవర్నమెంట్ ఆధార్ కార్డు ఇస్తే నువ్వు మరి శాంసన్ అని ఎందుకు పెట్టుకున్నావు? నేనేం చెప్తా, మా అయ్య పెట్టిందని. అదే కావాలి, ఇది కావాలి పాయింట్. ప్రకాష్ రాజు ఈయన ఒకటేనండి, పేర్లు సగం కట్టారు. ఎలా అవుతాడండి? శాంసన్ హిందూ అని ఎలా అవుతాడు? భగవద్గీతలో ఉందా, బైబిల్లో ఉందా? శాంసన్ పేరు భగవద్గీతలో ఉందా, బైబిల్లో ఉందా? శాంసన్ పేరు భగవద్గీతలో ఉందా, బైబిల్లో ఉందా? మీరు ఎందుకు బయటికి పంపిస్తున్నారు? హిందూ అంటున్నారు, తను హిందూ అంటున్నారు. మీరు ఎందుకు అంటున్నారు? ఎవరు హిందువో మాకు తెలుసు. ఆయన రేపు మతం మారుతాడు అంటున్నాడు. ఆయన నేను గర్వాప్సి చేస్తాను ఒప్పుకుంటే, నేను గర్వాప్సి చేస్తా. ప్రొఫెసర్ కాశం ఉన్నాడు, హిందూ పేరా ముస్లిం పేరా? మాకు ఎందుకంటే అరే నీకు చెప్పండి, అసలు ఆడు ఎవడు? చెప్పు. ఆడు ఎవడు? ప్రొఫెసర్
మాధు గారు ఏ కులం? అవును. ఏ కులం? ఎస్సీ ఏ మాదిగా కులం? ఎస్సీ మాదిగా ఎవరు పెట్టారు? ఆయన పేరు ఎవరు పెట్టారు? వాళ్ళ అమ్మన ఎవరు పెట్టారు? ఆయన పేరు? ఒకటి చెప్తా భాస్కర్ గారు అంటే చిన్నప్పుడు దర్గాకి వెళ్తే మొక్కుకుంటే నా కొడుకు పుడితే మీ పేరు పెట్టుకుంటాం అంటారు. తర్వాత చర్చికి వెళ్తే సంథింగ్ అట్లా మొక్కుకుంటే నా కొడుకు బిడ్డే పుడితే మీ పేరు పెట్టుకుంటాం. కానీ వాళ్ళంతా పేరు పెట్టుకున్నంత మాత్రం క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కాదు. కానీ రైట్ ఒక్క నిమిషం దీనికంటే ముందు మనం ఒకసారి జీడి సారయ్య గారు రామాయణం మీద ఒక వ్యాఖ్యానం రాశారు, విందాం. సారయ్య గారు, ఇప్పుడు ఇంత చిన్న విషయానికి ఇంత రభస చేశారు కదా. ఏది చిన్న విషయము? ఒక్క నిమిషం. ఏది చిన్న విషయము? అరే, ప్రకాష్ రాజుని సపోర్ట్ అంటే నేను చిన్న విషయమా? నాస్తికులందరినీ చెప్పుతో కొట్టాలంట నేను చిన్న విషయమా? నువ్వు మనిషి నాస్తికులందరూ పెంట తీసుకొడతానంట చిన్న విషయమా? మరి ఏంటి చిన్న విషయం? నువ్వు చిన్న విషయం అనకు, చిన్న విషయం అనకు, చిన్న విషయం అనకు. సారయ్య గారు ఇక్కడ చిన్న విషయం మీరు మళ్ళీ మాట్లాడు. ఒక్కసారి తను ఒక వ్యాఖ్యానం రాశారు. పద్ధతి ఉండదు. లేదు, తను ఒక వ్యాఖ్యానం రాశారు. ఆయన అనవసరమైన కామెంట్ చేస్తే పద్ధతి ఉండదు. తన వాదనేటో విందాం. వాదన కాదు, కామెంట్లు వద్దు, వాదన చెప్పాలి. ఒక్కసారి తను ఒక వాదన శ్యామ్ గారు కూడా చెప్తున్నారు. రైట్, కళ్యాణ్ గారు ఇష్టానుసారంగా మాట్లాడండి. ఇష్టానుసారంగా మాట్లాడండి. సార్ పిలిచి చర్చ పెట్టడం ఏంటండి? నువ్వు వెళ్ళిపోండి ఇక బయటికి. ఒక్క నిమిషం. ముందే చెప్తాను, తను ఒక రచయిత. తను ఒక రచయిత. విందాం సార్. విందాం తను ఏం మాట్లాడుతుంది విందాం. అందరూ ఏకవచనంతో మాట్లాడడం అనేది చదువుకున్న రైట్, వాళ్ళు రైట్. పెద్ద కరెక్ట్ గా. భాస్కర్, అవును. ప్రజలు మనం చూసి అవును, నేర్చుకోవచ్చు. కాదండి శ్యామ్ గారు, మనోభావాలు దెబ్బతీయొద్దని కూడా చెప్పండి ఆయనకి. ఒక్క నిమిషం. భాస్కర్ ఫస్ట్ ఆయన మొదలు పెట్టాడు. ఆయన తీయకూడదు, ఆయన మీరు తీయకూడదు. నేను అదే చెప్తున్నా. రైట్, ఫస్ట్ రైట్. ఆయన కాదు, ఆయన కాదు. ఆయన చెప్పాలి. మీరు చెప్పారు మన ఇద్దరి మధ్య కొంత వ్యత్యాసం ఉంది, అయినా మేము గౌరవిస్తున్నాం. భాస్కర్ గారు ఒక్క నిమిషం. తను విందాం. ఫస్ట్ ఏం రాసిండో విందాం. అనవసరమైన కామెంట్ లేకుండా చెప్తేనే వింటాం. ఒక్కసారి అన్నెసెసరీ మాట్లాడితే ఒక్కసారి విందాం. సరే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షను వహిస్తారు. ఇప్పుడు ఒక రాక్షసిగా చిత్రీకరించి నిన్ను తింటామని ఈ సొల్లు కథలన్నీ పిట్ట కథలన్నీ కూడా రాస్తే మనోభావాలు దెబ్బతున్నాయి మిగతా వాళ్ళకి. దాన్ని ఒక కథగా డిఫెండ్ చేసి చెప్పినందుకు మనోభావాలు దెబ్బతున్నాయి అని మీరు రాసింది చదవండి ఒకసారి. మీరు రాసింది చదవండి. శూర్పణక్క ముక్కు చెవులు కోసి సీతమ్మ తల్లి శీలాన్ని శంకించి వానర వీరుడు వాలిని చంపి శంభూకుడి తలనరికి జ్ఞానదృష్టిని హత్య చేసిన శ్రీరాముడు ఎవరు పక్షపాతి? శ్రీరాముడు చతుర్వర్ణ వ్యవస్థను వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తున్న బ్రాహ్మణుల పక్షపాతి. శూద్రులు, దళితులు, స్త్రీలకు, ఆదివాసీలకు ఆగర్భ శత్రువు. ఇది నేను రాసినటువంటిది. దీన్ని నేను నిరూపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నిరూపించడానికి ఏముందాడా? ఒక్క నిమిషం. భాస్కర్ గారు తను రాసిన దానికి మాత్రమే సబ్జెక్ట్ వైజ్ గానే సమాధానం చెప్పండి. స్త్రీలకు, శూద్రులకు ఆగర్భ శత్రువు శ్రీరాముడు అని ఎండింగ్ ఇచ్చారు. ప్రూఫ్ ఆ కథే ప్రూఫ్. ఏది కాదు, ఫస్ట్ విషయం అండి, ఆయన రామాయణాన్ని నమ్ముతున్నాడా లేదా ఆయనకి నచ్చిన పోయిట్లు తీసుకుంటాడా లేదా? ఆయన ఇది నాస్తికుడిని ఫస్ట్ దేన్ని క్వశ్చన్. నమ్మడంట? నమ్మనప్పుడు మా డిస్కషన్ ఏదండి? నమ్మనప్పుడు డిస్కషన్ ఏంటి అంటే ఆయన నమ్మని దాన్ని తీసుకొచ్చి మేము ఆయనకి ఆన్సర్ ఇవ్వాలా? ఆయన చెప్పాలా? దేని నమ్మిన దాన్ని కదా మనం దీంట్లో తీసుకొస్తాం. లొసుగులు ఉన్నాయి. First- దీంట్లో దీన్ని సంస్కరించుకోవాలి. ఉండండి. ఫస్ట్ ఒక దాన్ని నమ్మితే దాన్ని తీసుకొచ్చిన తర్వాత దీంట్లో లొసుగులు ఉన్నారా బాబు అని చెప్పొచ్చు. అప్పుడు మేము ఏదో డిస్కషన్ చేస్తాం. అసలు ఆయన నమ్మని దాన్ని తీసుకొచ్చి దీంట్లో లొసుగులు ఉన్నాయంటే మిగతావన్నీ చెప్తాను. ఆయన కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ రామాయణము జరగలేదంటాడు, అదేదో నమ్మట్లేదు అంటాడు, బ్రాహ్మణులు కల్పించి రాశారంటాడు, అదేదో నేను నమ్మను దాన్ని అంటాడు. కానీ దాంట్లో ఉన్నాయి తప్పండి. రాక్షసులు చంపేస్తారు. ప్రజల మీద రుద్దబడినటువంటి సుప్రీంకోర్టులో కేసు రాముడు కృష్ణుడు రహస్యాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమీ రాయలే. అది రిలీజ్ అయిన టైంకి ఆయన చనిపోయారు.
నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైనా రాశారా అది? ఆయన పేరు మీద కాంగ్రెస్ గవర్నమెంట్ పబ్లిష్ చేయడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత వచ్చింది అది. నీ రామాయణ కథే చెప్తుంది, నీకెవరు విమర్శించారు ఏంటి కాదు ఇప్పుడు రామాయణ కథ అంబేద్కర్ గారు రాశారని చెప్తుందా ఏంటి? ఆయన ఏమో తలకి చెవికి ఏమైనా కాలుకి ఏమైనా రాముడు సంబంధం ఉందా? కృష్ణుడు రహస్యాలు అని అంబేద్కర్ ఒక పుస్తకం. అంబేద్కర్ గారు అసలు చనిపోయారండి బుక్ రిలీజ్ అయిన టైంకి. 20 ఏళ్ళకు రిలీజ్ మీకు చేసిన అర్థమవుతుందా? Right. ఆ బుక్ అనేది ఆయన చనిపోయిన తర్వాత ఆయన మరి అంటే ఇట్లా చాలా పుస్తకాలు వచ్చినాయి. రంగనాయకమ్మ గారు కూడా రంగనాయకులు కూడా అంబేద్కర్ గారు రాశారా? లేదు, రంగనాయకమ్మ గారు కూడా ఒక పుస్తకం రాశారు. రాశారు. అది దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయి అని అంటే నేనేమంటున్నా సార్, నేనేమంటున్నా చర్చికి రమ్మంటే ఆవిడ రాలే. సార్ సార్ చర్చికి రమ్మంటే ఆవిడ రాలే. ఆవిడతో మేము మాట్లాడడానికి కూడా సిద్ధమే. రామాయణ విషవృక్ష ఖండన అనేది దాన్ని ఖండిస్తూ ఆమె రాసినటువంటి తప్పులన్నింటినీ ఖండిస్తూ మళ్ళీ పండితులు పుస్తకం రాస్తే ఆమె చర్చకు రా అంటే రాలేదా? కళ్యాణ్ గారు ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మొన్నటిదాకా మనం సాయిబాబా హిందూ దేవుడు అని చెప్పేసి అనుకున్నాం. మనమా మీరా నేనా హిందూ దేవుడిని ఎవరు అనుకున్నారు? ఎవరు మనం అంటే ఎవరండి? ఎవరు అనుకున్నారు? కాదు మమ్మల్ని ఎదురుగా పెట్టి మీరు ఏమంటారు? మమ్మల్ని ఎదురుగా పెట్టి ఏమంటారు? హిందూ దేవుడిని ఎవరు అనుకున్నారు? సాయిబాబా భక్తుడు అన్నారు. మంచిది చెప్తా వినండి. మనం అంటే ఎవరు? మీరు మాట్లాడండి. ఇదిగోండి సార్, వీళ్ళు శైవ మతాన్ని ఆచరిస్తారా, దేవుని నమ్ముతారా, విశ్వసిస్తారా? లేకపోతే శ్రీ వైష్ణవాన్ని నమ్ముతారా, విశ్వసిస్తారా, ఆచరిస్తారా? లింగాయత మతం కూడా ఒక మతమే, ఓకేనా? శైవం ఒక మతమే, శ్రీ వైష్ణవం ఒక మతమే, ద్వైతం అద్వైతం అని ఇలా ఉన్నాయి. కానీ వీళ్ళు ఏ దేవుని నమ్ముతారో నేను ఇందాకే దానికి ఆన్సర్ ఇచ్చాను. ఓకేనా? నేను ఇందాకే ఆన్సర్ ఇచ్చాను. ఏమని? వినండి సార్, మీరు మాట్లాడండి. ఓకే మాట్లాడండి. వీళ్ళ ఆధిపత్యాన్ని వీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు దేవుడు ఈ రాజకీయాలలోకి, ప్రకాశ్ రాజు దాంట్లో కంటే స్పష్టంగా వాళ్ళ అమ్మ ఆయన లింగాయత్ కమ్యూనిటీ, ఓకేనా? ఆయన లింగాయత్ కమ్యూనిటీ అని మళ్ళీ నేను చెప్పను, మొదటి నుంచి దాచుకోవట్లేదు. కానీ ఆయన భారతీయుడు, దేవుడిని అడ్డం పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తుంది. ఏ పార్టీ అనేది అందరికీ తెలుసు. దేవునికి రాజకీయాలకు సంబంధం ఏంటంటే దేవుడు అందరూ వాడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినడా? అలా అయితే దేవునికి కండవ కప్పండి, మీ మొక్క వేరే దేవుని మొక్కుతాం. ఏమంటావు? రాజకీయాల కోసం భగవంతుని, ఏ భగవంతుడైనా సరే. ప్రకాష్ రాజ్ గారు ఏదైనా పార్టీలో లీడర్ ఏమండి సార్, నేను ఉంటే మంచిదే. ఎక్కడ మాత్రం మాట్లాడకండి. అదే చెప్పండి కదా, స్టాండ్ ఎక్కడ అదే మాట్లాడకండి, బయట మాట్లాడుకోండి. రాజకీయం గురించి జరగట్లేదండి, మా మనోభావాల గురించి జరుగుతున్నాయి. అసలు మీరు సాయిబాబాని ఎందుకు ఇచ్చారో కూడా నాకు అర్థం కాలేదు. పూరి జగన్నాథ్ అనే ఒక డైరెక్టర్ మనోభావాల గురించి మాట్లాడితే ఎవరెవరు? పూరి జగన్నాథ్ కదా, పూరి జగన్నాథ్ అనే ఒక డైరెక్టర్ మనోభావాల గురించి మాట్లాడుతూ పనికిమాలిన వాళ్ళకే మనోభావాలు ఉంటాయి అన్నాడు. అయితే ఆయన పనికి మాలినోడు, అందుకే ఆడు పనికి మాలినోడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ మాట అనగానే మీకు ఎందుకు అంత నొప్పి వచ్చింది? మీ మనోభావాలు ఎందుకు దెబ్బతున్నాయి? అందుకే కదా వెంటనే వచ్చింది మీకు. అందుకే ఆగండి, నేను మాట్లాడుతున్నా కదా కదండి, మీరు ఆగినప్పుడు నేను ఆగాను కదా. మీరు ఆగిన నేను ఇస్తా నిమిషం ఆగండి, మీ దగ్గరికి వస్తా. మీరు పూరి జగన్నాథ్ అన్నారు కదా, నేను అనగానే మీకు మీ మనోభావాలు దెబ్బతిన్నాయి. పూరి జగన్నాథ్ తాలూ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కడి మనోభావాలు దెబ్బతింటాయి. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మాకు మనోభావాలు లేవనుకుని ప్రతి ఒక్కడి మనోభావాలు కూడా వాళ్ళ మీద వేసుకుంటారు. ఇది ఇంక నెక్స్ట్ తెలంగాణ శ్యామ్ గారి దగ్గరికి వెళ్తున్నా. పాయింట్ ఏంటంటే నేను క్లియర్గా చెప్పాను మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు అని. నేను ఒక్కడే చెప్పాను, నేను హిందూగా ఇక్కడున్న గ్రామ దేవతల దగ్గర నుంచి వేదంలో ఉన్న పరబ్రహ్మం వరకు అందరినీ గౌరవిస్తాను. ఎవరిని ఎవరు తిట్టినా కూడా నేను మాట్లాడతాను. ఎక్కువలకు ఒక దేవుడు, తక్కువలకు ఒక దేవుడు. అసలు ఇదంతా లేదండి. ఇది ఎవరో ఇప్పుడు ఏ గ్రామానికైనా వెళ్దాం, తెలంగాణలో ఉన్నటువంటి ఏ గ్రామానికైనా వెళ్దాం. అరే మీకు అర్థం రెడ్డిలకు ఒక పోషమ్మ. అరే మీకు అర్థం కాలేదు. గ్రామ దేవతలు అన్న అంటే రెండిళ్ళకా, ఒకిళ్ళకా, 100 ఇళ్ళకా సంబంధం లేదు. అందరినీ గౌరవిస్తా. అందరినీ గౌరవిస్తా. చెప్పండి. నేను రాముడి గుడిలోకి వస్తా సార్, ఏవైతే ఆచారాలు కట్టుబాట్లు ఉన్నాయో వాటిని ఆచరిస్తా. నా ఆచారం ప్రకారం ఈ దేశంలో క్రైస్తవ ఆచారమా? మీరు మాట్లాడండి, క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ కావాలండి. క్రైస్తవ ఆచారం అంటావు, క్రైస్తవ మతం నాదా? మా మీరే చెప్పారు కదండి, మీరే చెప్పారు కదా మా అమ్మ పెట్టింది శాంసంగ్ అని. సారీ మా నాన్న పెట్టారండి. నేనేం చేస్తా? బాబు తీసుకొచ్చి దేశంలోకి బైబుల్ని మా అయ్య తీసుకొచ్చిండా? బైబుల్ తీసుకొచ్చి చెప్పు తీసుకుని ఉంటాను ముందు వాడిని.
మయ్య కాదుగా తీసుకొచ్చింది ఆమె మీద రాదు కోపం. ఖచ్చితంగా కొట్టాలి. ఆ, ఈ విషయంలో శ్యామ్ గారు గ్రేట్. ఈ విషయంలో శ్యామ్ గారు గ్రేట్. Yes. బాపన్న కొడుకులే చెప్పు తీసుకోవాలి. బాపన్న కొడుకులే పిల్లల నుంచి చెప్పు తీసుకోవాలి. చెప్పులు తీసుకోవాలి. కట్టుబడి ఉంటా ఈ మాట కట్టుబడి ఉంటా Right, సరే. కేరళ నమ్మొద్దు బ్రాహ్మణులు ఎవడైనా 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 ఒక్క నిమిషం సారే ఎవరైనా. సారే గారు ఒక్క నిమిషం మీరే చెప్పుకుంటారు. శ్యామ్ గారు శ్యామ్ గారు రైట్ మీ బాపనోళ్ళు కాదు నీ చర్చిలో చెప్పలేదేమో. నీ చర్చిలో చెప్పలేదేమో. కోమని చెప్తారు. నీ చర్చిలో చెప్పలేదేమో. రైట్ చర్చిలో చెప్పలేదేమో. కాదండి. మీరు విదేశీ మతస్థులా? మీరు విదేశీ మతస్థులా? అడగండి, జనాలను అడగండి చెప్తారు. మరి నీ క్రైస్తవుని నేను ప్రకటించుకుంటే నీ చెప్పాలి. చర్చిలో చెప్పలేదేమో. ఒక్క నిమిషం వీళ్ళ వల్లనే సగం మంది మతం మారేది వీళ్ళ వల్లనే. సగం మంది మతం మారేది వీళ్ళ వల్లనే. రైట్ వాళ్ళందరూ అంటే మిమ్మల్ని తిడితే వాళ్ళు మతం మారిపోతారండి. ఎవరండి మిమ్మల్ని ఏదైనా అడిగితే వాళ్ళు మతం మారిపోతారా? సరిపోదా? తెలంగాణ శ్యామ్ గారిని ఎవరంటే మతం ఏం మారిపోతారు. చెప్తారు? బొట్టు పెట్టుకోవాలంటారు, ఆయన పెట్టుకోలేదు. ఆయన బొట్టే పెట్టుకోలేదు. 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 చిన్నప్పటి నుంచి నాకు దేవుడు తెలిసినప్పటి నుంచి ఏ దేవుడు? ఏసా. సూపర్. ఏ దేవుడు? చెప్తా ఏసా. మీకు తెలిసిన దేవుళ్ళు ఆర్యులు, మాకు తెలిసిన దేవుళ్ళు మీకు సమ్మక్క తెలిసిన దేవుళ్ళు సారక్క క్రైస్తవులు. ఎవరు మీకు చెప్పారు? తెలిసిన దేవుళ్ళు క్రైస్తవులు. రైట్ ఒక్క నిమిషం శ్యామ్ గారు అన్నాడు కదా, రైట్ అందరిని గౌరవిస్తున్నాడు కదా. నా సమ్మక్క దగ్గర నల్ల కోని కొత్త తెల్ల కళ్ళు సాకబొత్త నా తల్లికి నేను నా భాష అరే రేపు మనం గర్వాలు అయ్యాక మీ చేత నేను కోయిస్తానండి. మీ చేత నేను కోయిస్తా. మోహన్ భగవతి ఈసారి వచ్చి కళ్ళు తాగి తునకలు తింటారు వాడు. మోహన్ భాగవత్ కి నాకేంటి సంబంధం? అరే ఆయన ఉండండి. పోపిని తీసుకురమ్మనండి. నేను మోహన్ భాగవత్ తీసుకొస్తాను, అప్పుడు మాట్లాడదాం. వాటికని పోపిని తీసుకురాళ్ళు. నాకేం సంబంధం? నాకేం సంబంధం అయితే? ఎవరికి? నాకేం సంబంధం? మీరు అంటారు కదా, అందరిని మేమేమంటామని? ప్రసాదాన్ని కళ్ళు తీసుకురండి. 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 కానీ మీరు క్రైస్తవులు ఒప్పుకోండి, మేము తింటాం ప్రసాదం. మీరు క్రైస్తవులు ఒప్పుకోండి, మేము తింటాం ప్రసాదం. భాస్కర్ గారు పాకిస్తాన్ తీవ్రవాదా? మీరు ఏదైనా మాట్లాడండి, మీ క్రైస్తవులండి. యేసు లోకరక్షకుడు తీసుకున్న వాళ్ళండి, తీసుకున్న వాళ్ళండి. మేరీ కన్యక సారే గారు మాట్లాడుతున్నారు. సారే గారు చెప్పండి. తెలంగాణ ఒక్క నిమిషం అవకాశవాదమేనండి. మోడీ హిందుత్వం అని ఏదో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం మళ్ళీ మీరు మాట్లాడండి. మేము సంబంధం లేదన్నప్పుడు అలాంటి ఎంకరేజ్ చేయకండి. పాయింట్ మీద పెట్టండి. మాకు మోడీకి సంబంధం లేదని చెప్పాం కదా. రాజకీయాల కోసం అయ్యా మేము రాజకీయాల గురించి మాట్లాడట్లే. మేము రాజకీయం లేవు. ఆయన వాడుకుంటుండు దేవుడు. ఎవరు? సాయి ప్రకాష్ రాజ్ గారు వాడుకుంటున్నాడు. చెప్పు తీసుకొట్టాలి. కొట్టాలి. ఆన్ని చెప్పు తీసుకొట్టాలి. వీధిలో ముంచి చెప్పు తీసుకొట్టాలి. ఈయన ఒక ఉన్మాదండి. మీకు ఇందాకే చెప్పాను, చాలా మంచోళ్ళు. అయితే మెల్లి మాట్లాడితే అదేదో సరే గారు అవకాశవాదం కంటెంట్ గురించి మాట్లాడండి. అదే ఒక్క నిమిషం కళ్యాణ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం సంబంధం లేదన్నా. కాదు యేసు అంటే మీ కోపం రావడలేదా? మరి అంటే మీ కోపం రావడలేదా? బైబిల్ అంటే మీ కోపం రావడలేదా? నేను ఎందుకు తిడతా? తిడితే నేను ఎక్కడ ఎందుకుంటా? కాదు తిడితే నేను ఎక్కడ ఎందుకుంటా? తిడితే నేను ఎక్కడ ఎందుకుంటా? సమ్మక్కల్ని గ్రామ దేవతల్ని నా శివుడిని తిట్టడమే వీళ్ళ పద్ధతి. ఇదేంటి? సాయిబాబాని తిట్టడమే వీళ్ళ ఇదేంటిది? పద్ధతి. ఇదేంటిది? కాబట్టి ఇదేంటిది? చూసారా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పద్ధతి అంట. నేను చెప్తా. ఇదేంది? ఇదేంది? ఏది సిలువ? దానికి దానికి సిలువేది? దానికి సిలువేది? ఏం మాట? దానికి సిలువేది? శిలువ ఉంటుంది. బ్యాప్టిజం ఏది? అది తులసిమాల. ఒక్క నిమిషం. అది తులసిమాల. అది విష్ణువుకి ప్రతిరూపం, రాముడికి ప్రతిరూపం. ఏ డిబేట్ కి ఏ మాల వేసుకొస్తున్నాడో తెలియదు. ఏ డిబేట్ కి ఏ వేషం వేసుకొస్తున్నాడో ఇది రుద్రాక్ష శివుడి కన్ను అంటాడు. ఒక నిమిషం మాట్లాడు. ఇది రుద్రాక్ష శివుడి కన్ను అంటారు. శివుడికి ప్రతిరూపం ఈ రుద్రాక్షలన్నీ. నేను రాముడి గురించి కూర్చున్నా, మా శివుడు అని మాట్లాడతాడు. తులసిమాల వేసుకున్నాడు. అది విష్ణువుకి ప్రతిరూపము. విష్ణువు ప్రీతికరమైనది, రామావతారానికి సంబంధించినది.
అంటే కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ మాల వేసుకుంటే ఏ దేవునికి ఇష్టం ఏ మతం మొక్కితే అనేది కాదు కదా. ఇప్పుడు నేనున్నా ఒక్క నిమిషం నేను అందరి దేవుళ్ళని మొక్కుతా, అందరికి సంబంధించిన నాకు తెలియదు కదా ఇది ఈ దేవునికి తెలియదు కదా. వెళ్తే ఒక బంతిజీ మహేంద్ర హిల్స్ కెళ్తే ఒక బంతిజీ ఎవరైనా శాస్త్రా బంతిజీని దుర్మార్గుడు బంతిజీని ఫాస్ట్ అంటుండండి. బంతిజీని పట్టుకొని బౌద్ధ బంతిజీని పట్టుకొని దుర్మార్గుడు ఫాస్ట్ అంటుండు. శివుడు అన్నారు బౌద్ధం దగ్గరికి వెళ్ళారా? ఏంది ఒకే దాంట్లో ఎన్ని మతాల కింద మారుస్తాడండి ఈయన? బౌద్ధం ఫోటోలు తీసుకో ఏమండి ఇప్పుడు అన్నాడు కదా శివుడికి సంబంధించిందని, ఇప్పుడు బౌద్ధం వెళ్ళిపోయాడు ఆయన. శివుడు అంటాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు మీరు చూస్తున్నారు కదా. ఒక్క నిమిషం కళ్యాణ్ గారు కేవలం శ్యామ్ గారు అయ్యా అందరూ మాకు దేవుళ్ళు అని చెప్తున్నాం మేము. శ్యామ్ గారు సారే గారు ఒక్క నిమిషం కళ్యాణ్ కేవలం ప్రకాష్ రాజ్ గారు రాముని ఉద్దేశించి, తర్వాత ఆ లంకకు సంబంధించినటువంటి శూర్పణఖ గురించి, తర్వాత రావ లక్ష్మణుని గురించి ఏం మాట్లాడదు అనే దాని గురించి మాట్లాడుకుందామని. వ్యక్తిగతంగా వద్దు, దయచేసి ప్రజలు చూస్తున్నారు. రైట్ ఒక్క నిమిషం అండి. రైట్ మనం ఈ టాపిక్ గురించే మాట్లాడుకుందామని సార్. రైట్ మనం టాపిక్ని కంటిన్యూ చేసే కంటే ముందు ఒకసారి మనం స్పెషల్ డిబేట్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. షార్ట్ బ్రేక్. బాటిల్ తీసుకొచ్చే మమ్మల్ని అందరినీ మొత్తానికి శ్రీరామచంద్రుడు వచ్చి ఇద్దరు కూర్చోండి. మోడీ 100 తిట్టండి, నేను 200 తిడతా, ఎక్స్ట్రా 200 తిడతా. మాకు బీజేపీ సంబంధం లేదు. మేము రాముని తిట్టి ఎందుకు వచ్చాం? నేను నా పురాతన ధర్మంలోకి వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. రైట్ సారయ్య గారు మీరు చెప్పండి, ఎవరైనా కానీ రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి, కానీ రాజ్యాంగానికి కేసు బుక్ అయింది, కేసు ఎఫ్ఐఆర్ అయిందంటే రాజ్యాంగానికి మించి మాట్లాడారు, రాజ్యాంగ పరిధికి దాటి మాట్లాడారనే కదా. కానీ మీరు సింపుల్గా మాట్లాడండి, ఏదో క్యాజువల్గా మాట్లాడండి అన్నట్టు చెప్తున్నారండి. అంతేనండి. ఇప్పుడు కేసులు ఏవైనా పెట్టచ్చు, కేసులు పెట్టేటువంటి క్రమాలు పెట్టాలనుకుంటే చట్టాలు ఎవరి ఆధీనంలో ఉంటే అవి పెట్టేయచ్చు. ఒకవేళ ఆయన మీద కేసులు పెట్టేస్తే చట్టం కోర్టులో తేల్చుకుంటాడు ఆయన వాదనని, దాని మీద పెద్ద రభస అక్కర్లేదు.
అయితే ఏ వాదనైనా ఎవరైనా వినిపిస్తారు ఖచ్చితంగా. ఏ మతమైనా, ఏ మతాలైనా, ఏ రాజ్యాలైనా, ఏదైనా ప్రతి మనిషికి కూడా స్వేచ్ఛ ఉంటుంది, ఆలోచించే జ్ఞానం ఉంటుంది. సమాజానికి ఏది కావాలి, ఏది అవసరం లేదు అనే స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండాలి. ఆ స్వేచ్ఛ లేకపోతే మనిషి తన తాత్విక చింతనని, ఆలోచనని కోల్పోతాడు. అప్పుడు సమాజం అభివృద్ధి పదంలో ముందుకు పోదు. ఈరోజు సమాజం అభివృద్ధి పదంలో ఉంది అంటే ప్రశ్న తోడబుట్టు పరిణతి జ్ఞానంబు, ప్రశ్న తోడబుట్టు ప్రాభవంబు, ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థకంబురా అంటారు. కాబట్టి ప్రశ్న అనేది అవసరం, ఎవరైనా స్వీకరించాలి. నేనైనా ఎవరైనా ప్రశ్నను ఆస్వాదించాలి. ఒకనాడు ప్రశ్నించినప్పుడు, మతాలని ప్రశ్నించినప్పుడు మతపోపులు కూడా సైంటిస్టులను చంపారు, సోషల్ రిఫార్మర్స్ని చంపారు. కానీ భూమి గుండ్రంగా ఉందన్న కోపర్నికస్ని చంపారు, విసెలియస్ని చంపారు, గెలీలియోని జైల్లో పెట్టేశారు. ఈరోజు భూమి గుండ్రంగా ఉందని ఒప్పుకోక తప్పలేదు కదా. కాబట్టి ఏ మతాలైనా, ఏదైనా సామాజిక విధ్వంసానికి పాల్పడుతున్నప్పుడు ప్రోగ్రెసివ్గా ఆలోచించేటువంటి ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు నిర్మించుకోగలరు. ఆ చైతన్యం ప్రజల్లో ఉంది. ఈరోజు మనం చెప్తే గుడ్డిగా నమ్ముతున్నారు, గుడ్డిగా విశ్వసిస్తున్నారని నీ నోటికొచ్చింది నువ్వు ఆగితే ఉపయోగం లేదు. ప్రజల్లో ఒకనాడు చదువు లేదు, ఈరోజు చదువు ఉంది. ప్రజల్లో ప్రశ్నించే తత్వం ఉంది. కాబట్టి తాత్వికంగా కష్టించే ప్రజలు తాత్వికంగా ఆలోచిస్తారు. సమాజానికి ఏది కావాలి, వాళ్ళకి కూడా ఏం కావాలో నేర్చుకోగలరు. లాస్ట్గా ప్రజలు తేల్చుకుంటారు. అది రామాయణమా, మహాభారతమా, బైబులా, ఖురానా, ఇవేమి కూడా ఎవరికి తిండి పెట్టవు. కష్టపడి పనిచేస్తేనే బుక్కడి తిండి ఉంటుంది. ప్రజల సమైక్యత, సోదర భావమే వాళ్ళని నిలబెడుతుంది. కాబట్టి వాటికి అడ్డంకుగా ఉన్న దేన్నైనా ప్రజలు ధ్వంసం చేస్తారు. రైట్ భాస్కర్ గారు, ఇక్కడ అవతల వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారంటే మనలో ఏదో లోపాలు ఉన్నట్టు కదా. దాన్ని సంస్కరించుకుంటే అవతల వాళ్ళు క్వశ్చన్ చేయరు కదా. ఇక్కడ ఆయన చేసింది క్వశ్చన్ కాదండి. ఇక్కడ ఫస్ట్ విషయం ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ రాంగ్. ప్రకాష్ రాజు క్వశ్చన్ చేయలే. ప్రకాష్ రాజు హిందూ ద్వేషం వెలిబుచ్చాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఇతర మతాల మీద చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్పందన చాలా ఘాటుగా ఉంటుంది. అలానే ప్రభుత్వాలు కూడా గట్టి చర్యలు తీసుకుంటాయి. కానీ హిందువుల దగ్గరికి వచ్చేటప్పటికి చేతకాని వెధవలు అన్నట్టుగా జనాలు చూస్తారు. ఏదైనా చేయొచ్చు, ఆయన క్రైస్తవుడు, సో నేను ఏదైనా చేయొచ్చు. హిందువులు కూడా పెద్దగా పట్టించుకోరు. ప్రభుత్వాలు కూడా ఈవెన్ పైన బీజేపీ ఉన్నా కూడా అనుకున్న విధంగా పట్టించుకోవట్లేదు. సో ఇక్కడ అలా ఉండడం వల్లనే ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. ఏ మతం మీదైనా కానివ్వండి. బట్ ఇతర మతాల గురించి కాస్త స్పందన గట్టిగా ఉంటుంది. నేను అనేది ఏంటంటే, ఈరోజు ఒక క్రిమినల్ కేసు అయినంత మాత్రం ఆయన హ్యాపీగా తిరుగుతాడు. నాకు తెలిసి ఒక్కరోజు కూడా జైలుకి వెళ్ళాడు అని నేను అనుకుంటున్నా. సో కేసు వేయడం కాదు, ఇలాంటి వాళ్ళని లోపల పెట్టాలి. ఏ మతం మీద మాట్లాడినా కూడా ఇలా ద్వేషం వెలుబుచ్చుతాయి. ఇప్పుడు ఇందాక సారే గారు అన్నట్టు క్వశ్చన్ చేయడంలో తప్పులేదు, విమర్శ చేయడంలో తప్పులేదు. కానీ లేనిది ఇష్టానుసారంగా వ్యంగ్యంగా దేవుళ్ళ గురించి నీకు నచ్చలేదు, నీకు ఏసి ఇష్టం, మరి రాముడి మీద ఎలాగంటావు అని నేను నీ ఏసు మీద అనలేనా? ఇవి విద్వేషపూరితమైనవి. ఎవరో మోడీని పెట్టుకొని జిఎస్టీని యాడ్ చేసావు. రాముడికి మోడీకి ఏంటి సంబంధం? మోడీ మీద కోపం ఉంటే మోడీ మీద మాట్లాడు. ఇక్కడ మా హిందువులకు సంబంధించిన విషయం, మేము హిందువులు దీని గురించి అడుగుతుంటే మోడీకి లేకపోతే రాజకీయం గురించి మాట్లాడతావు ఏంటి? హిందుత్వం మోడీతోనే వచ్చిందా? మీరు చూసుకోవాలంటే మోడీతో చూసుకోండి. మేము రాముడి కోసం కూర్చున్నాం. రాముడికి ఏం జరిగినా పద్ధతిగా ఉండదు. సో నేను అనేది ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఒకవేళ కానీ ప్రభుత్వం కానీ తగిన చర్యలు తీసుకోకపోతే రేపొద్దున హిందువులు ఫిజికల్గా ఏవైనా దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శిక్ష అంటే ఏంటి అంటే, ఫ్యూచర్లో చేసేవాడు కూడా తప్పు చేయకుండా మిగతా వాళ్ళు కూడా భయపెట్టే విధంగా ఉండాలి. ఇలా ఊరికే కేసులు వేసేసి వదిలేశారు అనుకోండి, ఎవడో చట్టంలో తీసుకుంటాడు. దాడులు చేయమని నేను చెప్పట్లే, ప్రమాదం ఉంటుందని చెప్తున్నా. మీరు వక్రీకరించుకుంటే నాకు సంబంధం లేదు. నేను మీకు క్లారిటీ ఇస్తున్నా, ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే చట్టం ఇఫ్ పాసిబిలిటీ మీరు పట్టించుకోకపోతే అనేది నా తాలూకు అభిప్రాయం. కళ్యాణ్ గారు, చివరిగా అంటే మీరు హిందూ మతాన్ని తిట్టారు అని బాధనా, లేకపోతే వేరే మతాన్ని, ముస్లిం మతాన్ని తిట్టలేరు అని బాధనా? అట్లా ఎవరు మాట్లాడలేదే. వాడు రాముడు గురించి ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నా, మాట్లాడుతున్నప్పుడల్లా మా మతాన్ని తిట్టారు, అవతలని తిట్టలేదు, అవతల ధైర్యం ఉన్నా ఉన్నాం కానీ తిట్టమని మేము చెప్పలేదు కదా. తిట్టమని నేనేం చెప్పలేదు, భాస్కర్ కూడా చెప్పలేదు తిట్టమని. వాడు మాట్లాడింది ఇది మొదటిసారి కాదు, అది ఫస్ట్. వాడు ఈ దేశాన్ని రెండు ముక్కలు చేయాలి అని మాట్లాడినటువంటి ఉగ్రవాద భావజాలం కలిగిన ఉమర్ ఖలీదీ, ఇమాం అనేటటువంటి వాళ్ళను జైలు నుంచి విడుదల చేయాలని ఉద్యమాలు చేసినటువంటి సంఘ విద్రోహ శక్తి. ఒకటి అయ్యప్ప గురించి ఒక సందర్భంలో మాట్లాడాడు, గోమాత గురించి ఒక సందర్భంలో మాట్లాడాడు, ఇప్పుడు రాముడు గురించి ప్రతి సందర్భంలో అవకాశం దొరికినప్పుడల్లా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి వాడిని అవకాశం ఉంటే మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలందరికీ, డైరెక్టర్లందరికీ వీడి మీద లెటర్లు ఇచ్చి వీడిని తెలుగు ఇండస్ట్రీలోకి తీసుకోవద్దని చెప్పడం ఒకటి. రెండు, చట్టం సరిగా పనిచేయనప్పుడు, హిందూ సమాజం ఆగ్రహానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి దాడులు చేస్తుంది. మనోభావాలంటే ఏంటి? నువ్వు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నువ్వు ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించు.
ఇందులో ఇది ఉంది, ఇది కరెక్టా అని అడిగితే సమాధానం చెప్పడానికి భారతదేశంలో 1,00,000 మంది ఉన్నారు. సో దాన్ని వక్రీకరించి లేనిపోని అంశాలని తీసుకొచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ గారు మీ తల్లిగారికి 20 మందికి ఉంపుడు గత్తె కాబట్టి మీరు పుట్టారు అని నేను మాట్లాడితే ఆయన మనోభావాలు దెబ్బతినవా? వద్దు ఇప్పుడు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడు. వాళ్ళ తల్లిదండ్రుల హక్కు మీకు లేదు, మనకు లేదు, ఎవరికి లేదు. వాళ్ళ తల్లిదండ్రుల హక్కు ఎవరికి లేదు. ఆయన మోడీ గురించి ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడు. ఆయన మోడీ గురించి మాట్లాడుకుంటే రాముడు గురించి అది మాకు అంతే పర్సనల్. ఆయనకి ఆయన తల్లిదండ్రులతో మాకు రాముడు అంతే. రైట్ చివరిగా శ్యామ్ గారు చివరిగా సమ్మక్క సారకం అంటే ఆయన అలా ఊరుకుంటారా? ఎలా అంటారు? సమ్మక్క సారకం అంటే ఆయన ఊరుకుంటారా? ఎవరు మేము ఊరుకోం. మీరు ఊరుకుంటారా? మేము మీరు ఊరుకుంటారా? మేము ఊరుకోం. మీరు ఊరుకుంటారా? సమ్మక్క సారకం అంటే ఎవరు ఊరుకోరు? రాముడి మీద అంటే మీరు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు? ఆయన ఊరుకుంటారా? ఎవరు ఊరుకుంటాడు? ఆయన ఊరుకుంటాడు. అడగండి. వినండి, నేను స్టార్టింగ్ లోనే చెప్పా, ఆయన మాటలతో నేను సమర్థించలేదు అలాగని చెప్పేసి చివరిగా కంక్లూజన్ వ్యతిరేకించట్లేదు అంటే ఏకీభవించినట్టే. మీరు మాట్లాడేటప్పుడు వినండి, అలా అనుకుంటే మీకు చాలా ఉన్నాయి. సమ్మక్క సారకం తిట్టే చిన్న జీరు మీద ఎన్ని దాడులు చేసి అరే ఇల్లు అడగండి అన్నాం కదా మేము. మీరు ఇల్లు అడగండి. ఆ ఏమైనా భాష సమర్థించావా? మేమేమైనా సమర్థించావా? వ్యతిరేకిస్తున్నాం అని చెప్తున్నాం. శ్యామ్ గారు నేను చెప్తున్నా వ్యతిరేకిస్తున్నాం అని. గల్ల పట్టుకొని కుట్టి ఆంధ్రాకి పంపిద్దాం. ఎవరిని? పదండి. మా సమ్మక్కలు అవమానించండు, మా తెలంగాణ పదండి అవమానించండు. పదండి. అలాగే ప్రకాష్ రాజ్ దగ్గరికి కూడా వెళ్దాం. మీరే ఫస్ట్ దెబ్బ వేయాలి. వినండి, ఎవరు? ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్దాం. మీరే ఫస్ట్ దెబ్బ వేయాలి. ఎవరు? ప్రకాష్ రాజ్. అరే ఆయన ప్రకాష్ రాజ్ మీద నేను మాట్లాడేటప్పుడు నేను అన్నారు సార్, మీరు రెండుగా అడుగుతున్నారు. ప్రకాష్ రాజ్ మొదట మీరు చిన్నజీవి స్వామి దగ్గరికి వెళ్దాం పదండి. బలవంతంగా వీళ్ళ సొంత చిన్నజీవి స్వామి దగ్గరికి వెళ్దాం పదండి. ప్రకాష్ రాజ్ మీద ఆయన ఫస్ట్ వినండి, సార్ ఒప్పుకుంటాడు. అడగండి సార్, మధు గారు ఆయన అడగండి. స్పష్టంగా ప్రకటించుకున్నాడు, నేను నాస్తికును అన్నాడు, భారతీయును అన్నాడు. అరే వాడి దేశాన్ని ఒక్క నిమిషం, ఆయన యేసు మీద అన్నాడు, అల్లా మీద అన్నాడు. ఆయన నాస్తికుడు ఎలా అవుతాడు? అరే వాడు ఎలా అవుతాడు? ఎలా అవుతాడు? స్టేట్మెంట్ ఆయన ఏం చెప్తున్నారు? ఒక హిందూయిజాన్ని అభ్యస్ చేస్తాడు. అరే వాడి హిందూ దేశాన్ని దేవుణ్ణి ముక్కలు అభ్యస్ చేయాలని చేస్తాడు. చూసిన ఉగ్రవాది వాడు. వాడు భారతీయుడు కాదు. టైం అవుతుంది ఆయన ఎలా అవుతాడు? చివరిగా ఒక్క నిమిషం టైం అవుతుంది. ఏంటంటే ఆయన ఎవరిని నమ్మనంటే కూడా అరే బలవంతంగా కాదు మీరెలా చెప్తారు? రైట్, రైట్, మీరెలా చెప్తారు? కావాలి. ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన చెప్తున్నాడో కాదు. మీరేం చేస్తుర్రు? ఆయన ఏం చేస్తున్నాడో కావాలి. సాయిబాబాని తిడుతుర్రు. ఆ, మీరేం చేస్తుర్రు? తిట్టలే. సమ్మక్కని తిడుతుర్రు. ముస్లిం ఆయన. మీరేం చేస్తుర్రు? ఆయన సాయిబాబాని ఎవరు తిట్టారు? తిట్టారు. సాయిబాబాని ఎవరు తిట్టారు? ఎవరు తిట్టారు? రైట్ శ్యామ్ గారు ఒక్క నిమిషం శ్యామ్ గారు మీలాంటి వాళ్ళని తిట్టారు. ఎవరు తిట్టారు? ఒక స్టేట్ సార్ కళ్యాణ్ గారు చివరి 1 minute క్లోజ్ చేయండి. టైం అయిపోయింది, క్లోజ్ చేయండి. సారే గారు 1 minute లాస్ట్ క్లోజ్ చేయండి. ఏం చెప్పాలనుకుంటారు? ఏట్లేదండి వీళ్ళ ఏం చెప్పాలనుకోవట్లేదు ఆయన. వాదనలో ఏంటంటే ఆయన మైండ్ స్టక్ అయిపోయింది బాబు. హిందూగా దాడి అరే చేస్తారు వాడు క్రిస్టియన్ చేయడం ఏంటండి? వాడు రైట్, రైట్, భర్త thank you, క్రిస్టియన్ thank అయితే you. ప్రకాష్ రాజ్ ఆటోని రైట్ ప్రకాష్ క్రైస్తవుల మీదండి ఇంకేం రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రైట్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి. ప్యానెల్లో పాల్గొన్నటువంటి శ్యామ్ గారికి, అలాగే సారయ్య గారికి, కళ్యాణ్ గారికి, భాస్కర్ గారికి, అలాగే బైరి నరేష్ గారికి థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. రేపు వచ్చే స్పెషల్ డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి BRK న్యూస్, ఇది తెలుగు సత్తా. థ్యాంక్ యూ.